ఇప్పుడు ప్రజెంట్ ఏం రత్నం గారు హరిహర మళ్ళా చేస్తున్నాం. యా, దాని గురించి ఏదైనా ఒక్కటి సెవెన్ జీ బృందావన్ కాలనీ 2ని మేము అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇదే 100%, no doubt, 10,000%, not the 100,000, 10,000. You can like already shoot was going on. ఇప్పుడు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ మీకు ఉంది. లైక్ ప్రొడక్షన్ హౌస్లో వర్క్స్ ఎట్లా జరుగుతాయి అంటే ఒక కథను తీసుకున్నప్పుడు ఎట్లా ఓకే చేస్తారు? ఏ పారామీటర్స్ పైన మీరు ఓకే చేసుకుంటారు? అభయ్ గారు, యా, యాక్చువల్లీ నేను ఇన్స్పిరేషన్ టాక్ అండ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది చెప్పినారు నాకు, అరే మంచిగా ఫేమ్ ఉన్న వాళ్ళని తెద్దాం, కలర్ లైట్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకుందాం, మంచిగా ఇమేజ్ ఉండాలి అట్లా అని చెప్పినారు. సరే ఇమేజ్ వరకు ఓకే, సరే వాళ్ళ పాడ్కాస్ట్ చూసిన తర్వాత నా ఆడియన్స్కి ఏంటి, ఈవెన్ ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి. 1 వర్డ్ నేర్చుకున్నా నాకు హ్యాపీయే, ఒక లైన్ ఒక తెలియని విషయం తెలుసుకున్నారన్నా నాకు హ్యాపీయే. సో నేను అట్లా వెళ్తాను, నాకు ఇట్లా వద్దు అంటే ఓన్లీ సెలబ్రిటీస్ని తెచ్చుకుందామని వద్దు అని. అయినా కానీ నేను మంచిగా రీసెర్చ్ చేసి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే అట్లా మీకు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ మంచి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అయినప్పటికీ వాటన్నిటిని యూజ్ చేయకుండా మీరు సొంతంగా స్టార్ట్ చేస్తున్నారు, మీరు సొంతంగా ముందుకెళ్తున్నారని తెలిసిన తర్వాత యాక్చువల్లీ నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా నేను అది విన్న తర్వాత మీలాంటి ఒక పర్సన్ నేను తెచ్చుకుంటున్నాను, నా గెస్ట్గా నేను తీసుకుంటున్నాను అన్నప్పుడు ఐఎమ్ వెరీ వెరీ రియల్లీ హ్యాపీ. అండ్ ఒక విషయం మీకు చెప్పాలి, ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్ అండ్ అభయ్ గారికి బంధువు. ఇంత క్రెడిబిలిటీ ఉన్నా, లైక్ ఇంత ఇమేజ్ ఉన్నా కానీ కనీసం ఆ ఇమేజ్ని యూజ్ చేసుకోకుండా ఆయన సొంతంగా స్టార్ట్ చేస్తున్నారు, సొంతంగా కష్టపడుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఆయనకు ఒక 2 minutes పని ఒక సినిమాలో క్యారెక్టర్ కావాలన్నా, లేదంటే డైరెక్షన్ వెళ్ళాలన్నా, అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళాలన్నా, ఇఫ్ ఇన్ కేస్ స్టార్ట్ చేయాలనుకున్నా చాలా ఈజీ. బట్ అదంతా వద్దు అని చెప్పి సొంతంగా స్టార్ట్ చేస్తున్నారు. సో ఈయనని మనం ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు కొంచెం బ్రీఫ్గా కొంచెం ఓపికతో, మధ్యలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ కొంచెం అటు ఇటు ఎలా క్వశ్చన్స్ వచ్చినా కానీ కొంచెం పెద్ద మనసు చేసుకొని మన్నించి మా వాళ్ళకు కొంచెం క్లియర్గా చెప్పండి. లైక్ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ మీకు ఉంది, లైక్ ప్రొడక్షన్ హౌస్లో వర్క్స్ ఎట్లా జరుగుతాయి అంటే ఒక కథను తీసుకున్నప్పుడు ఎట్లా ఓకే చేస్తారు? ఏ పారామీటర్స్ పైన మీరు ఓకే చేసుకుంటారు? నాకు అది తెలియాలి. అండ్ తెలిసిన తర్వాత ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఎట్లా అలొకేట్ చేసుకుంటారు? అంటే ఒక కథ ఉంది, ఆ కథకు బడ్జెట్ ఎలా అలొకేట్ చేసుకుంటారు? అంటే క్యారెక్టర్స్ ని ఎట్లా డిసైడ్ చేసుకుంటారు? పలానా హీరో అంటే నాకు ఈయనే కావాలి ఈ కథకి, లేదంటే ఇలాంటి ఆ సైడ్ యాక్టర్సే కావాలి, ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉండాలి, ఇట్లా చాలా మందికి చాలా రకాలుగా ఉంటాయి. అవును. సో నాకు దాని గురించి పెద్దగా తెలియదు కాబట్టి మీ దగ్గర నుంచి కొంచెం వాలిడేషన్ పాయింట్స్ అడుగుతున్నాను. యాక్చువల్లీ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే మనం కమింగ్ టు ద బడ్జెట్స్, వాట్ యూ సెడ్, లైక్ బడ్జెట్ ఎంత అవుతుంది అని డిపెండ్స్ ఆన్ ద లొకేషన్స్ ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ద లొకేషన్స్, డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బట్టి మనకు బడ్జెట్ ఉంటుంది. అండ్ ఆల్సో ద టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎంత మనం రెమ్యునరేషన్స్ ఇస్తున్నాం మనం, అలాగే లొకేషన్ ఛార్జెస్ ఎంత అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, దీన్ని బట్టి మనకి ఏంటంటే బడ్జెట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్ ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు మీరు చూసారంటే చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంటాయి. బికాజ్ ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. తక్కువ ఉండే కొద్ది ఏమవుతుంది అంటే కెమెరా షిఫ్టింగ్స్ అనేది ఎక్కువ ఉండదు, ఒక దగ్గరే ఉంటుంది కాబట్టి కెమెరా మొత్తం. సో మనకి చాలా తక్కువ బడ్జెట్స్లో అవుతుంటాయి. సో నెంబర్ ఆఫ్ లొకేషన్స్, మల్టీ లొకేషన్స్ ఉన్నాయనుకోండి, more than 10-12 లొకేషన్స్. ఒక్కొక్కసారి మార్నింగ్ షూట్ ఉంటుంది అండ్ ఆల్సో నైట్ షూట్స్ ఉంటాయి. సో కెమెరా షిఫ్టింగ్ ఉంటుంది, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళడానికి ఒక 20-30 minutes అక్కడికి వెళ్ళి మళ్ళీ కెమెరా సెట్ చేసుకొని ఇదంతా కూడా ఇట్ కిల్స్ టైమ్ యాక్చువల్లీ మొత్తం కూడాను. సో ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లొకేషన్స్ అండ్ ఆల్సో ద ప్యాడింగ్ ఆర్టిస్ట్ హూ ఇస్ డూయింగ్ ఇన్ దట్ అండ్ ఆల్సో ద టెక్నికల్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఈ పారామీటర్స్ బట్టే మనకు బడ్జెట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో లైక్ ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఒక సినిమా తీయాలంటే మనకి ఇంత డబ్బులు ఉండాలి, ఎంత డబ్బులు ఉండాలి అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. లైక్ రీసెంట్గా మనం చూస్తుంటాం దే ఆర్ లైక్ ఒక అంటే 1 crore సినిమా చేస్తామని కొంతమంది వస్తుంటారు. సో హౌ కమ్ అంటే కొంతమంది చేయలేము, అసలు అది ఇంపాసిబుల్ 1 crore చేయలేమని కొంతమంది అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 crore సినిమా మనం చెయ్యాలి అనుకుంటున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథ వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ వినాలి. కథ విన్న తర్వాత విల్ కమ్ టు నో
ఏంటంటే నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇఫ్ యూ ఆస్క్ ఫర్ మనం డైరెక్టర్ని అడిగాం అనుకో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరెవరు అనేది మనకు చెప్తారు తను. సో తనకి ఎలా తెలుస్తుంది అంటే ఎవ్రీ రైటర్ యూస్ టు ఇమాజిన్, ఈజ్ ఎ డే డ్రీమర్స్ ఉంటారు ఎవ్రీ రైటర్. సో తను డ్రీమర్ కాకపోతే తను రైటర్ అవ్వలేడు, తను ఇమాజిన్ చేసుకోగలగాలి. ఈవెన్ డైరెక్టర్ షుడ్ హ్యావ్ సమ్ విజన్ అనమాట ప్రాపర్గా. సో తను ఆలోచించకుండా ఇమాజినేషన్ పవర్ అనేది తనకు లేనప్పుడు డైరెక్టర్ డైరెక్ట్ చేయలేడు అండ్ ఆల్సో రైటర్ కూడా రాయలేడు ultimately. So it's totally involved like this, Kalyan, completely on the number of locations and also the artist, technical people ఎవరు ఉన్నారు, దీన్ని బట్టి మనకు బడ్జెట్స్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో యూ కెన్ మేక్ ఏ సినిమా ఇన్ ఈవెన్ 50 lakhs లో కూడా మీరు సినిమా చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. చాలా అంటే పెళ్లి చూపులు ఇలాంటివన్నీ చాలా తక్కువ బడ్జెట్ విన్నాను నేను. అవును. సో ద సేమ్ వే ఇలాగే అనమాట. సో ఒకప్పుడు మీరు చూసారంటే కొన్ని మూవీస్ ఉంటాయి, మారుతి గారిది ప్రేమ కథా చిత్రం మొత్తం కూడా ఒక హౌస్ లో జరుగుతుంటది. సో వన్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బడ్జెట్స్ మనకు అంతా కూడా ఆ లొకేషన్ లోనే జరుగుతుంటాయి, ఆ కారిడార్ బయట మొత్తం ఈ సరౌండింగ్స్ లో. సో అప్పుడు బడ్జెట్ అనేది మనకి ఎక్కువ అవ్వదు, మనకు తక్కువ యూనిట్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మనం అక్కడే మొత్తం షార్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోతుంటాయి. ఇఫ్ అదే మనకు ఒక 6-7 లొకేషన్స్ అసలు 10 లొకేషన్స్ మల్టీ లొకేషన్స్ ఉన్నప్పుడు ఇట్ గోస్ విత్ షిఫ్టింగ్స్ కదా, టీమ్ మొత్తం అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అవ్వాలి, ఇట్ గోస్ విత్ దిస్ అనమాట. అంటే నేను ఒకటి అనుకో, అదే నాకు ఎప్పటి నుంచి డౌట్ ఉండేది, కనెక్టింగ్ క్వశ్చన్. అంటే ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుంటారు, ఇంత అమౌంట్ అవుతుంది ఇంత అవుతుందని, అందులో ఈ ఫ్లైట్ ఖర్చులు ఈ దారిలో ట్రావెలింగ్ ఖర్చులు కూడా మిక్స్ చేసుకుంటామా? ఎవ్రీథింగ్. ఈవెన్ నేనేమంటున్నా రీసెంట్ గా చెప్తాను, తెలంగాణలో తెలుసుకున్నాం. తెలంగాణలో ఉమెన్స్ కి ఏం చేసినారంటే ఫ్రీ సీట్ అని చెప్పేసినారు. పల్లె వెలుగు టైంలో పల్లె వెలుగు బస్సెస్ లో ఫ్రీ సీట్ అన్నారు. సో ఆ దెబ్బకి ఏమైందంటే నార్మల్ బస్ ప్రైజెస్ చాలా హైక్ అయిపోయినాయి. ఇఫ్ ఇంటర్ ది స్టేట్ మీరు ఏదైనా చేయాలనుకున్నారు అంటే ఖచ్చితంగా కొంచెం మీరు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోతుంది. ఇది జస్ట్ పారామీటర్ కింద చెప్తున్నా. ట్రూ. ఇది ఒక ట్రావెలింగ్ విషయంలోనే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫుడ్ అనుకుంటారు, లేదా అంటే సపోజ్ కాస్ట్యూమ్స్ అనుకోవచ్చు, లేదంటే యాక్టర్స్ అనుకో. సో ఇవన్నీ మెయింటెనెన్స్ మీరు ఒక 10 lakhs అనుకున్నారు అనుకోండి, ఓవరాల్ బడ్జెట్ 10 lakhs అనుకుంటే లాస్ట్ కి వచ్చేసరికి అది 15-20 కూర్చుంటుంది. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? దట్ వాజ్ కంప్లీట్లీ దట్స్ ద థింగ్. ఇప్పుడు మన అంటే దిస్ వాజ్ ఆల్సో రిలేటెడ్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్యాషన్తో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వితౌట్ ప్యాషన్ ఏదో కొంచెం ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ అమ్మేసుకున్నాం, విజయవాడ సమ్ ఎక్స్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఒక 1 crore సినిమా చేద్దామనేసి వస్తున్నారు. వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డైరెక్టర్స్ హూ ఆర్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇందులో దేర్ 90% అంటే మంచి డైరెక్టర్స్ ఉన్నారు అండ్ ఆల్సో యావరేజ్, ఎవ్రీబడి అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి దానికి మంచి డైరెక్టర్ దొరికారంటే దట్ వుడ్ బి ఎ గుడ్ వన్. ఇఫ్ అట్ ఆల్ కొంతమంది ఉంటారు ఎలాగంటే చిన్న ఆర్టిస్ట్ వచ్చినా సరే 5 star అకామిడేషన్ ఇవ్వాలి, సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా క్యారవాన్ ప్రొవైడ్ చేయాలి. సో ఇలా ఉంటుంది అన్నమాట. మళ్ళీ కనెక్టింగ్ క్వశ్చన్, ప్రొడక్షన్ వాల్యూస్ లో మనకి ఏమైతుంది అంటే నేను 10 lakhs అనుకుంటా బడ్జెట్, నేను మూవీ తీస్తున్నా 10 lakhs అనుకుంటా. 10 lakhs అనుకున్న తర్వాత ఏమైతుంది అంటే ఒక సర్టెన్ పర్సన్స్ వల్లనో లేదంటే సర్టెన్ సిచ్యువేషన్స్ వల్లనో, పర్సన్స్ అని ఎందుకు అంటున్నానంటే మీకు తెలిసి ఉంటుంది, నేను ఆల్రెడీ మన కన్వర్సేషన్ జరిగింది. సో కొంచెం హైక్ అవుతాయి. అవును. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మీకు తెలియదా అంటే మీన్ ఒక ప్లాన్ వేసుకుంటున్నప్పుడు మనకు తెలియదా, అరే అవుతుంది రా కొంచెం మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? బేసికలీ ఎప్పుడైతే మనకు ఒక 1 crore బడ్జెట్ అనుకోండి కళ్యాణ్ గారు, 1 crore బడ్జెట్ అంటే ప్రొడ్యూసర్ షుడ్ బి రెడీ లైక్ ఒక 30-40 lakhs ఇంకా ఎక్కువ అవుతుందనే ప్రొడ్యూసర్ ఫిక్స్ అవ్వాలి. ఓకే. బేసికలీ ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి క్లైమేట్ మనకు సపోర్ట్ చేయదు. ఫోటోలు మనం ఒక షార్ట్ అనుకుంటాం, ఒక షార్ట్ అనుకోని ఓకే సన్ రైజ్ షార్ట్ చేద్దాం అనుకోని కెమెరా యూనిట్ ఎవ్రీథింగ్ మనం సెట్ చేసి పెడతాం ప్రాపర్ గా. పెట్టిన తర్వాత ఫ్రేమ్ సెట్ చేసినప్పుడు వర్షం పడిపోద్ది, క్లైమేట్ చేంజ్ అయిపోతుంటది. అక్కడ ఈ 2 things అండ్ 1 more thing లైక్ లొకేషన్స్ దగ్గరికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావటం, ఈ థింగ్స్ అన్ని కూడా జరుగుతుంటాయి. అప్పుడు మనం ప్యాకప్ చెప్పాల్సి వస్తుంది, తప్పదు. సో ప్యాకప్ చెప్పినప్పుడు ఈ అమౌంట్స్ మనకు వేస్ట్ అవుతుంటాయి. ఇట్లాంటివి చాలా వరకు జరుగుతుంటాయి. చాలా షూటింగ్స్ ఆన్ స్పాట్ వెళ్ళి షూటింగ్ జరిగేటప్పుడు సమ్ అదర్ నాట్ ద నేచురల్ కెలామిటీస్ కాకుండా బయట అంటే బయట నుంచి కూడా అదర్ పీపుల్ ఎవరో ఒకరు వచ్చి షూటింగ్స్ మధ్యలో ఆపేయటం. ఇప్పుడు ఎక్కడో దట్ వాస్ హ్యాపెనింగ్ లైక్ ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా మీరు చూసుంటారు. ఇట్ వాస్ లైక్ అంటే విన్నాను, బట్ నేను ఏమంటే సినిమా షూటింగ్ లో ఎవరు ఆపుతారా నేను అనుకున్నా. నో 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 ఎవ్రీబడి ఇస్ లైక్ ఎట్లా అంటే మీకు ఎలా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి షూటింగ్ స్పాట్కి వెళ్ళి ఎవరో ఒకసారి ఎక్స్ పర్సన్ వస్తారు, పర్మిషన్ తీసుకున్నారా అంటారు. పర్మిషన్ మనం పర్మిషన్ తీసుకొని ఉంటాం, మనం పర్మిషన్ విల్ షో సమ్ యాస్ వి హావ్ టుక్ సమ్ పర్మిషన్ అని చెప్పి చూపిస్తాం. చూసిన తర్వాత కూడా తను యాక్సెప్ట్ చేయడు. సో ఇది అంతా కూడా ఏమైతుంది, యూనిట్ లో మనకు ఒక 150 members మినిమం ఉంటారు కళ్యాణ్ గారు. సో అందరికి కూడా మనం ఈవినింగ్ అయిందంటే వాళ్ళకి మనము బేటాస్ ఇవ్వాలి, ఎక్స్ట్రా
డే కాల్ షీట్స్ పెరిగిపోతుంటాయి, ఇవన్నీ కూడా బర్డన్ ప్రొడ్యూసర్కి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో సినిమా విషయానికి వచ్చేసరికి వన్స్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రమ్ కాఫీ కప్ అంటే కాఫీ దగ్గర నుంచి ఫ్లైట్ టికెట్స్ ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ నుంచే వెళ్తుంది అనమాట. ఎవ్రీథింగ్, ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అనమాట, ఆఫీస్ దగ్గర నుంచి. అండ్ ఆల్సో వాళ్ళకి రెమ్యునరేషన్స్ కావచ్చు, వాళ్ళు కాఫీ తాగినా సరే దట్ కమ్స్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ లిటరలీ. సో దట్స్ హౌ లైక్ ఇప్పుడు 20-30 ఇఫ్ అట్ ఆల్ లైక్ నేచురల్ గా ఈ క్లైమేట్స్ మనకు సపోర్ట్ చేసి, బయట వాళ్ళు కూడా సపోర్ట్ చేసి, అంతా సపోర్ట్ చేసినప్పుడు డైరెక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మారిపోయే సిచ్యువేషన్స్ చాలా జరుగుతుంటాయి. So when I was I know like in few directors like so on spot, I don't want to mention their names actually. So on spot కి వెళ్ళిన తర్వాత they used to change that అన్నమాట. కంప్లీట్లీ డైలాగ్స్ మారిపోతాయి, అక్కడే రాస్తారు, అక్కడే రాసి ఇచ్చేస్తుంటారు. అప్పుడప్పుడు కొంచెం ప్రాపర్టీస్ కావాలని చెప్పి మెన్షన్ చేస్తారు, బికాస్ బెటర్మెంట్ ఆఫ్ ద సీన్. సో ఇప్పుడు వీఆర్ సాటిస్ఫైడ్ విత్ 10. ఇప్పుడు ఒక దీంట్లో మనం ఏలో మనం సాటిస్ఫై అయ్యామంటే లొకేషన్కి వెళ్ళినప్పుడు ఇఫ్ యూ ఫైండ్ సమ్ బిఆర్సి అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, డైరెక్టర్ ఏం ఆలోచిస్తారు, లిటరల్ హీ విల్ స్ట్రైక్ ఆఫ్ ద సీన్ వాట్ హీ హ్యావ్ రోట్ అండ్ కొత్త సీన్ రాస్తారు అక్కడ. ఆ దీంట్లో మెన్షన్ చేసే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ ఆల్సో అలాగే బౌండెడ్ స్క్రిప్ట్ పెట్టుకొని సినిమా చేసే డైరెక్టర్స్ ఉన్నారు. సో అసలు స్క్రిప్ట్ పేపరే లేకుండా వెళ్ళి డైరెక్షన్ చేసే వాళ్ళు కూడా నేను రీసెంట్ గా చూసాను అనమాట. అసలు స్క్రిప్ట్ లేకుండా ఇది నాకు ఒకసారి బాగా అనుభవంలోకి వచ్చింది. వన్స్ నేను అంటే ఇది సినిమా కాదు, జస్ట్ లైక్ ఏ టైప్ ఆఫ్ ఏందనుకుంటున్నా డాక్యుమెంటరీ టైప్ అంటే see whatever it may be, ఒక 10 seconds వీడియో అయినా సరే వాల్యుబుల్ వీడియో. ఒక డైరెక్టర్ వచ్చి మనం ఇట్లా చేద్దాం అంటున్నాడు. బాగా ఫైన్ బాగా చెప్తున్నాడు అనుకున్న తర్వాత పేపర్ తెచ్చి చూపించండి ఒకసారి, ఫార్మాట్ ఎట్లుంటుందో చూస్తాను నేను, ఫస్ట్ సీన్ ఏమొస్తుంది, సెకండ్ సీన్ ఏమొస్తుంది అని అడిగిన. అని అన్నాడు పేపరా అన్నాడు. పేపర్ అంటే రాసింది కావాలి కదా, మీరు రాసుంటారు కదా, ఆ డ్రాఫ్ట్ ఇవ్వండి అంటే ఏం లేదు మైండ్ లో వెళ్ళిపోతాం. సేమ్ థింగ్ హ్యాపెన్స్, ద సేమ్ థింగ్ ఎవ్రీబడి ఆర్ లైక్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ప్రొడ్యూసర్ కి తెలియదు, అంటే ప్రొడ్యూసర్ చాలా టేక్ కేర్ చేయాలి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ నాలెడ్జ్ ఉంటేనే మన ఇండస్ట్రీకి రావాలి 100%. సో వితౌట్ దట్ మనకు లేకుండా 50-50 లో ఇక్కడికి వచ్చామంటే, కమింగ్ మెయిన్లీ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సైడ్. సో డైరెక్టర్ అనేవాడు కొంచెం తేడా డైరెక్టర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, అటు ఇటు వచ్చారనుకోండి, లిటరలీ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఈ ప్రొడ్యూసర్ కి తెలియదు దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తెలియదు. కాబట్టి హీ విల్ సే సంథింగ్ లైక్ గోస్ట్, వీళ్ళకి వచ్చారు గోస్ట్ రైడర్స్ వచ్చారు, అసిస్టెంట్స్ వచ్చారు, ఇట్లా సంథింగ్ ఎక్స్ థింగ్స్ అన్ని మెన్షన్ చేస్తారు దాంట్లో. సో ప్రొడ్యూసర్ కి తెలియదు, ఆయన తీసుకొచ్చిన అమౌంట్ కన్నా డబుల్ ట్రిపుల్ అయిపోయినా ఉన్నాయి. 1 crore బడ్జెట్ అనుకొని రీసెంట్లీ సమ్ ఎక్స్ ప్రొడ్యూసర్ 1 crore బడ్జెట్ అనుకుని 4 crores అయింది, 3 crores పెంచారు వాళ్ళు. కథ విన్నప్పుడు 1 crore బడ్జెట్, ఇట్ వాస్ దిస్ మెనీ లొకేషన్స్ ఐ విల్ షూట్ ఇన్ దిస్ అని చెప్పి కమిట్ చేశాడు డైరెక్టర్. ఆఫ్టర్ దట్ ఒక నిమిషం ఎట్లా అవుతుంది అదంతా? 1 కోటి అంటే 10 లక్షలు ఓకే వాల్యుబుల్, 20 లక్షలు ఓకే 30 lakhs ఓకే, 50 lakhs అంటే ఏదో ఎక్స్ట్రీమ్ టైమ్ లో తప్ప ఏంటది 3 crores పెంచిన డైరెక్టర్ రీసెంట్లీ ఇట్ వాస్ రిలీజ్డ్ లాస్ట్ ఇయర్ ఐ గెస్ సినిమా. సో వాట్ హ్యాపెండ్ దేర్ ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే నెరేషన్ ఇచ్చారో ప్రొడ్యూసర్, తనకి 1 crore బడ్జెట్ అని తను ప్రిపేర్ అయ్యారు. ఏంటంటే 1 crore ఇస్ ద బడ్జెట్, మోస్ట్లీ ఇంక్రీజ్ అయితే ఒక 20%, 20-30 lakhs, ఇఫ్ నాట్ 50 lakhs పెరుగుతుందని హీ వాస్ టు 50 lakhs పేరుగా పెట్టుకొని ఉన్నారు అనమాట. సో కట్ చేయగానే సినిమా స్టార్ట్ అయింది, 1 crore బడ్జెట్ వరకు కంప్లీట్ అయిపోయింది, సినిమా ఫుటేజ్ రావట్లేదు, అదే మీన్ లైక్ షూట్ అవ్వట్లేదు. సో ఆ టైంలో డ్రాప్ అవుదామంటే 1 crore డబ్బులు పోయాయి. 1 crore పోతుంది ముందు పోయి నేను నొయ్యి అట్లా, లిటరలీ 1 crore డబ్బులు పోతాయి. కాబట్టి ఆ ప్రొడ్యూసర్ ఏం చేశారు, తనకి చిన్న పిల్లలు, ఐ నో హిమ్ వెరీ పర్సనలీ, 2 చిన్న పిల్లలు. తనకి ఆ టైంలో హీ కాల్డ్ మీ లైక్ ఇట్లా అయ్యింది, మనకు 1 crore బడ్జెట్ చెప్పాడు, నేను స్పేర్ గా ఒక 40-50 lakhs పెట్టుకున్నాను, ఇప్పుడు ఇంత అయ్యింది, బట్ ఆ టైం అది అవ్వట్లేదు, సినిమా ఎలా చేయాలి ఇప్పుడు మనం అంటే, బిఫోర్ కమిటింగ్ ఇట్ సెల్ఫ్ మీకు తెలవాలి, ఆ డైరెక్టర్ మీద ట్రస్ట్ ఉండాలి. సో అలా అయ్యి తను ఇప్పుడు 4 crores వరకు పెట్టేసి సినిమా సినిమా పోయింది కంప్లీట్లీ. సో తను 1.5 crore తర్వాత హౌస్ ని సేల్ చేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెట్టారు. సో అండ్ కనెక్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, సరే మనం ఇవన్నీ చూసినాం అభయ్ గారు, నేను ఇప్పుడు ఏమంటున్నా, నాకు బెస్ట్ క్వశ్చన్ ఉంది, లైక్ మీ పెద్దనాన్న గారి దగ్గర నుంచి మీరు నేర్చుకునే ట్రిక్స్ ఏంటి? అంటే ఐ మీన్ హీఈస్ ఎ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఎక్కడ మనం చూసినా కానీ ఏఎం రత్నం గారు అంటే ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్, చాలా మంచి సినిమాలు తీశారు. అండ్ వాట్ నాట్, హీఈస్ ఎ డైరెక్టర్, రైటర్. సో వాట్ యు లెర్న్ ఫ్రమ్ హిమ్?
ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దనాన్న దగ్గర నుంచి వన్ థింగ్ ఫోర్మోస్ట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీ పక్కన ఎవరో ఉన్నారని వాళ్ళని ట్రస్ట్ చేసి నువ్వు బ్లైండ్ గా ఉండకూడదు. ఎప్పుడు నీ పక్కన యూ మైట్ హ్యావ్ డ్రైవర్ ఆర్ సర్వెంట్ ఆర్ ఎవరైనా కావచ్చు, నీ పని నువ్వు చేసుకోవాలి, అది ఏదైనా సరే. సో ఈవెన్ మా పెద్దనాన్న గారు ఇప్పుడు ఇంటికి వచ్చినా సరే తనే చపాతీ చేస్తారు, తనే చపాతీ తింటారు ఇంట్లో. హీ కుక్ హిమ్సెల్ఫ్, లైక్ వెళ్ళి తనే ప్రిపేర్ చేస్తారు, తనే తింటారు. నేను రవికృష్ణ అన్న కూడా చూసినాను, ఆయన ఇన్స్టా పేజ్ మొత్తం ఫుడ్ ఉంటుంది. నేను ఒకసారి అంటే మీ దగ్గరకు వచ్చేటప్పుడు సెర్చ్ చేసినాను చెప్పిన, రీసెర్చ్ చేస్తున్నప్పుడు అన్నని చూశాను. 7G బృందావన్ కాలనీ తర్వాత అన్నని మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో చూసాను, రిలీజ్ అప్పుడు చూసాను, రిలీజ్ ఇంటర్వ్యూ అప్పుడు చూసినప్పుడు కొంచెం చాలా చేంజెస్ వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో నేను ఒకసారి స్వైప్ అప్ చేస్తున్నప్పుడు నాకు అన్ని వంటలే కనపడుతుంది. I think he likes cooking. Yeah, he do actually. పెద్దమ్మకి అంటే he loves అంటే తనకు అదొక లైక్ అలవాటు లాగా సరదాగా అప్పుడప్పుడు ఇంట్లో. Still ఆయన చెప్తున్నాడు. సో అలా అనమాట. పెద్దనాన్న దగ్గర నుంచి ఐలో అంటే డిసిప్లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ప్రాపర్ ఇన్ టైంలో ఉండాలి, అనుకున్న టైంకి రావాలి. మనం ఏదైతే ప్రీవియస్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయాను, సారీ ఫర్ ద డిలే, ఇవి ఉండకూడదు. మనం ఒక 8:30కి ఉండాలంటే 8 o'clock నువ్వు షూటింగ్ సెట్లో ఉండాలి. సో దిస్ ఆల్ థింగ్స్ లైక్ ఒక డిసిప్లైన్ కానీ, అండ్ ఆల్సో మన పని మనం చేసుకోవాలి. మనకి పక్కన సర్వెంట్ ఉన్నారు కదా, మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండకూడదు అనేది హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దోస్ థింగ్స్ అనమాట. సో దట్స్ హౌ ఐ లెర్న్డ్ డిసిప్లిన్ మెయిన్లీ. అంతే. వెన్ ఐ వాజ్ లైక్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేసి అనుకున్నప్పుడు కూడా ఐ వాజ్ మెంటలీ ఫిక్స్డ్, యాజ్ యూ నో. ఐ డోంట్ వాంట్ బీ సంథింగ్ లైక్ షోయింగ్ సమ్ బ్యాక్గ్రౌండ్స్. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ డజంట్ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. సో టాలెంట్ మ్యాటర్స్. ఇప్పుడు మీరు రీసెంట్గా మీరు చూసారు, ఎవ్రీబడి లైక్ రీసెంట్గా వచ్చిన వాళ్ళందరూ దర్ ఇస్ అ జీరో బ్యాక్గ్రౌండ్. సో నో గాడ్ ఫాదర్స్ ఆర్ నో గోల్డెన్ స్పూన్స్, నథింగ్. లిటరలీ రా టాలెంట్ మాత్రం వస్తుంది. కరెక్టింగ్ క్వశ్చన్ సంథింగ్. మోనోపోలీ గురించి మీ అభిప్రాయం చెప్పండి. మోనోపోలీ అంటే ఇదే మిమ్మల్ని అడగకూడదు నేను, కానీ జనరల్ గా జనాలకి చాలా మంచి అభిప్రాయం ఉంది దీనిపైన. అంటే నేను దీనివల్ల సఫర్ అయిన వాళ్ళ యాక్టర్ ని చూసినాను. జనాలకు ఒక టైప్ ఆఫ్ అజంప్షన్ ఉంది. సో దీన్ని మీరు ఎట్లా చెప్తారు? మోనోపోలీ అంటే ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఏ టైప్ లో ఉంది తెలుగు ఇండస్ట్రీలో? ఐ మీన్ లైక్ ఉంది అనేది కాదు, బేసికలీ ఉంటే అప్కమర్స్ ఎవరు ఇంత రైజ్ అవ్వరు కదా అనే పాయింట్. దట్స్ వెరీ పాయింట్. సో ఇప్పుడు చాలా మంది అంటుంటారు మాకు థియేటర్స్ రావట్లేదని, ఇవన్నీ రావట్లేదు, సంథింగ్ ఈ థింగ్స్ చెప్తుంటారు. సో ఫస్ట్ రీసెంట్ గా అంటే నేను మూవీ మెన్షన్ చేయొచ్చో లేదో తెలీదు, అంటే ఒక పెద్ద మూవీ, అంటే ఇప్పుడు రైజింగ్ లో ఉంది మూవీ, ఆ మూవీకి థియేటర్స్ లేవు అని చెప్పి డైరెక్టర్ బాధపడ్డ క్షణాలు ఉన్నాయి. టీవీ ఇంటర్వ్యూస్ వచ్చి చెప్పారు మాకు ఇవ్వలేదు, థియేటర్స్ ఇవ్వలేదు అని చెప్పి. అండ్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ మూవీ, మీకు తెలుస్తుంది ఇప్పుడు రైజింగ్ లో ఉంది బాగా. సో దానిపైన మీరు ఏం తింటారు? అంటే ఐ ఫీల్ లైక్ ఏంటంటే అండి, అది దట్స్ కంప్లీట్లీ ఫాల్స్ అండి. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ అంటే ఐ మీన్ లైక్ వాట్ వీ డిస్కస్, లైక్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ అలా ఉండదండి. లిటరలీ ఇఫ్ ద స్టోరీ వాజ్ వెరీ గుడ్ అండ్ మేకింగ్ వాజ్ వెరీ గుడ్, రెండు సూపర్ ఉందనుకోండి, మీకు స్టార్టింగ్ థియేటర్స్ రాకపోయినా, ఈవెన్ యూ సా ఇన్ సమ్ కార్తికేయ 2 ఐ గెస్ సినిమా, వెరీ 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 లిమిటెడ్ థియేటర్స్ వచ్చాయి బాంబేలో. వెరీ లిమిటెడ్ థియేటర్స్. ఆఫ్టర్ వెన్ ద కంటెంట్ వాజ్ వెరీ గుడ్, తర్వాత అది చాలా బూస్టప్ అయ్యి నెంబర్ ఆఫ్ థియేటర్స్ చాలా పెరిగాయి. అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో కూడా ఫస్ట్ మీరు చెప్పింది నేను ఎందుకు ఇప్పుడు వ్యాలిడ్ అంటున్నానంటే, ఫస్ట్ డైరెక్టర్ బాధపడ్డాడు, అవును, తర్వాత చూస్తే సీట్లు దొరకట్లేదు. అవును సీట్లు దొరకట్లేదు. అవును దట్స్ హౌ. అంటే ఇక్కడ కూడా ఏది కూడా లిటరలీ కళ్యాణ్ గారు, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ వీళ్ళని తగ్గించాలి, వీళ్ళని పెంచాలి అలా అన్నట్టు ఏమి ఉండవండి ఇక్కడ. బట్ చాలా మంది అంటుంటారు, బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఒకసారి జస్ట్ ఇమాజిన్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫీల్డ్ లోకి వస్తున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో బిఫోర్ 2010 చూడండి ఎంతమంది ఉన్నారు, ఆఫ్టర్ 2010 చూడండి ఎంతమంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఎక్కువైపోయారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇంక్రీజ్ అవుతున్నారు బాగా. అంటే అవేర్నెస్ వస్తుంది బాగా, పీపుల్ కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కావచ్చు, దే ఆర్ కమింగ్ టు ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్, వీటికి వస్తున్నారు. సో ప్రతి ఒక్కరు సినిమాలు చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూసారంటే న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే సమ్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఉంటున్నాయి మీకు. సో అందరికి 100 థియేటర్స్ ఇచ్చేసేయాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అక్కడ ఉన్న థియేటర్సే మనకు ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్ థియేటర్స్, అందరికి రావాలి అంటే అది ఎలా అవుతుంది? అంటే ఐ కాంట్ మేక్ దిస్, అంటే దీనిపైన నేను ఏ స్టేట్మెంట్ చేయలేను, బికాస్ ఎందుకంటే నాకు ఆ ఫీల్డ్ గురించి తక్కువ నాలెడ్జ్. అండ్ మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా.
లైక్ రైటింగ్ గురించి, రైటర్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అయితే మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ నాకే మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించింది, ఈయన రైటరా? సి ఐ నో యువర్ అంటే యూ వాంట్ టు బికమ్ ఏ యాక్టర్. తర్వాత నేను మీ దగ్గరికి వచ్చి మీతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీరు రైటర్ కూడా అని. అంటే ఆ ఫీల్డ్ గురించి మిమ్మల్ని అడుగుదామని అనుకున్నప్పుడు పీపుల్ ఎట్లా బిలీవ్ చేస్తారో అర్థం కాలేదు. మీరు రైటర్ అంటే దానికి ఏమైనా ఏజ్ ఉంటుందా? నాకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే రైటింగ్ కి ఏమైనా ఏజ్ ఉంటుందా? ఫస్ట్ క్వశ్చన్. అండ్ రైటింగ్ ని కెరియర్ గా తీసుకుంటే నా ఆడియన్స్ లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో వాళ్ళు కెరియర్ గా తీసుకుంటే అది ఎలా వాళ్ళని అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా ముందుకు స్టెప్స్ చేయాలంటారు? కమింగ్ టు ద పాయింట్, రైటింగ్ అనే విషయానికి వచ్చేసరికి వెదర్ యువర్ రైటింగ్ ఏ స్టోరీ ఫర్ సినిమా ఆర్ ఎల్స్ లైక్ వెదర్ యువర్ రైటింగ్ ఏ బుక్, నావెల్ రాస్తున్నావా ఆర్ ఎల్స్ లైక్ సినిమా చేస్తున్నావా. సినిమాకి మనం స్టోరీ రాస్తున్నాము అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద కమర్షియల్ ఎలిమెంట్స్, చాలా డిపెండ్ అయి ఉంటాయి దాని మీద. బికాస్ దానికి ఒక మంచి డైరెక్టర్ కావాలి, మీరు రాసిన స్టోరీ డైరెక్టర్, అండ్ ఆల్సో క్రూ కావాలి, మంచి ప్రొడ్యూసర్ ఉండాలి, జెన్యూన్ అండ్ ట్రూ ప్రొడ్యూసర్ ఉండాలి షూర్లీ. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కమింగ్ టు ఇఫ్ యూర్ రైటింగ్ సమ్ నావెల్ ఆర్ ఎల్స్ లైక్ సంథింగ్, మీరు ఆర్టికల్స్ కానీ ఇలాంటిది ఏంటంటే యువర్ సెల్ఫ్ అమౌంట్, ఇట్స్ లైక్ ఒక లిమిటెడ్ బడ్జెట్. మీ దగ్గర ఒక 10,000 ఉంటే కూడా యూ కెన్ పబ్లిష్ ఎ బుక్ లిటరల్ ఇఫ్ యూ రైట్. ఇఫ్ యూ హ్యావ్ 10,000 rupees అండ్ ఇఫ్ యూ వాంట్ మేక్ సినిమా, దట్ డజంట్ అది వర్కౌట్ అస్సలు కాదు, అస్సలు పాసిబుల్. ఎందుకంటే 10,000 20,000 సినిమాస్ మనం చేయలేము. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అడిగినట్టు ఇది ప్రొఫెషన్గా దీన్ని తీసుకోవాలి అంటే ఎలాగా అనేసానంటే, యాజ్ ఎ సెడ్ మీరు ఎంత గొప్ప కథ రాసినా ప్రొడ్యూసర్ లేకపోతే అది ఒక ఎక్కడో కనుమరుగు, ఎక్కడో వెనకాల ఉంటుంది లిటరలీ. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ అనమాట సినిమా విషయానికి వస్తే అనమాట. సో దట్స్ హౌ ఐ ఫీల్. సారీ మిమ్మల్ని నేను ఈ క్వశ్చన్ చెప్పకూడదు లేదంటే నేను మాట్లాడకూడదు అనుకున్నా, ఆన్ ద కెమెరా మాట్లాడకూడదు అనుకున్నా. నాకు ఒక విషయం తెలిసింది దట్ మీ బంధువులు మా మామయ్య, ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీ మామయ్య గారు కొంచెం ఎక్స్పైరీ అయ్యారు. అది ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా అది సమ్ ఫంక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి, ఇంట్లో కార్యాలు చేస్తున్నారు. స్టిల్ మీరు అది అక్కడ చూసుకొని మీ వంతు మీరు అక్కడ చేసి షూటింగ్ కి మళ్ళీ వెనక్కి రావడం అనేది నిజంగా ఐ ఫీల్ లైక్ ఇంత డెడికేటెడ్ గా ఉంటారా జనాలు. లైక్ నేను ఇది ఎప్పుడు విన్నానంటే, ఎన్టీ రామారావు గారు ఉన్నారా, ఓల్డ్ ఎన్టీఆర్ సార్, అప్పుడు విన్నా ఇది. షూటింగ్ టైంలో ఆయనకు తెలిసిందంట ఆయన కొడుకుకి కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం చనిపోయారు అని. అంత ఫైనెస్ట్ యాక్టర్ ని, అంత డెడికేటెడ్ యాక్టర్ ని మనం లైఫ్ లో చూడలేం. ఆయన అప్పుడు షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ కి, ఆయనకు మాత్రం ముందు తెలుసు, ఆ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి చెప్పేసి ఈయన వచ్చేసారు, చూడ్డానికి వెళ్ళారంట. లైక్ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇట్లుంటారా జనాలు నిజంగా. లైక్ ఇప్పుడు మీరున్నారు, ఐ మీన్ లైక్ అంటే ఆయనలా ఒక పర్సన్ ఉంటే చాలు అని అనుకుంటాం. మీరు ఆయన నుంచి ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా? లైక్ ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా సరే సినిమా అంటే నాకు పిచ్చి అని. ఖచ్చితంగా అండి, 100%. బికాస్ ఎందుకంటే మీరు విన్నట్లే నేను విన్నాను నందమూరి తారక రామారావు గారి గురించి. సో ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అండి. అలాంటి వాళ్ళు మనందరికీ కూడా, ఈవెన్ నాకే కాదు మీకు, మనలాంటి వాళ్ళు చాలా యంగ్స్టర్స్కి, ఎవ్రీబడి వీ నీడ్ టు టేక్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇప్పుడు నాకు బిఫోర్ అంటే 2 days బ్యాక్ ఇట్లా మా మామయ్య గారు, అదే మీరు చెప్పారు కదా, ఇట్ హ్యాపెన్ లైక్ దట్. సో ఇప్పుడు నేను మీకు కమిట్మెంట్ ఇచ్చాను అక్కడ, మనం సో మనం సాటర్డే లైక్ మనం ఇంటర్వ్యూ చేయాలి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై చైల్డ్హుడ్, లైక్ నేను ఏదైనా ఒక వర్క్ అనుకుంటే ఐ నీడ్ టు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టేవాడిని కళ్యాణ్ గారు. నేను దాన్ని వర్క్ చేయాలి, దాన్ని ఫుల్ఫిల్ అవ్వాలి, వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్. మధ్యలో మనకి ఎలాంటి ఆటంకులు వచ్చినా అనుకున్నది మనం చెయ్యాలి. అనుకున్నది మనం చేయకుండా రీజన్స్ చూపించి, అరే నాకు ఇది ఉంటే నాకు ఇది వస్తుంది, అది ఉంటే అది వస్తుంది, అది ఉంటే అనే క్వశ్చన్ మార్క్స్ అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఉన్నా లేకపోయినా మనం చెయ్యాలి అనుకుంటే వీ నీడ్ టు ఫోకస్ అండ్ వీ షుడ్ డూ దట్ లిటరలీ. అంతే. సో అండ్ మీరు నాకు ఇట్లా ఈ సిచ్యువేషన్ లో కూడా నేను ఓకే చేస్తానని ఒప్పుకోవడం రియల్లీ. అండ్ ఓకే, ఎమోషనల్ గా అయిపోతే ఒక్క ఫన్నీ క్వశ్చన్స్ ఉన్నారు, చాలా అంటే క్వశ్చన్ కాదు ఇది, నా మైండ్ లో ఉన్న డౌట్, మిమ్మల్ని ఇరికిచ్చాలి అని రాసుకున్న డౌట్ ఇది. ఓకే, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్సా?
యాక్చువల్లీ నేను మీ గురించి రీసెర్చ్ చేసుకుంటున్నప్పుడు చెప్పారనమాట, మా అబ్బాయి అన్నకు కాలేజ్ టైంలో మామూలుగా కాదు, ఆయన ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంటుండే ఇట్లా అన్నారనమాట. సో మీ గర్ల్ ఫ్రెండ్ కౌంట్ ఎంత? కాలేజ్ డేస్ అంటే నేను సెయింట్ మేరీస్ లో చేశాను, హైదరాబాద్ లో నా గ్రాడ్యుయేషన్. సో అక్కడ ఏంటంటే పర్ఫార్మర్స్ తక్కువ, పర్ఫార్మర్స్ ఏంటి డాన్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో అక్కడ అంటే ఏదో అంటారు కదా, మనకు అందరిలో కన్నా మనం కొంచెం బెటర్ అయితే మనం హీరో అయిపోతాం కాలేజ్ లో యూజువల్ గా. సో దట్స్ ఐ వాజ్ నాట్ ఏ సూపర్ డాన్సర్, బట్ ఐ కెన్ మేనేజ్ లిటిల్ బిట్, నేను చేయగలను. ఐ నో ఆ స్కేట్ బోర్డ్స్ తో మీరు ఒక చేశారు, నాకు అది ఇంకా నాకు బాగా గుర్తుంది. వెన్ ఐ వాజ్ 2 years బ్యాక్ నేను మీతో కలిసినప్పుడు స్కేట్ బూట్స్ వేసుకొని మీరు డాన్స్ చేస్తుంటే ఐ థింక్ ఇట్లా కూడా చేస్తారా? సో దట్స్ హౌ లైక్ కాలేజ్ డేస్ లో మనం మినిమం డాన్స్ చేస్తున్నా సరే అటెన్షన్ మన మీద ఉంటుంది కదా. సో అట్లా నాకు కొన్ని, ఇట్స్ నాట్ ఎ క్రష్, లైక్ సమ్ ఫ్యూ ప్రపోజల్స్, లైక్ యాజ్ యూజువల్ కొన్ని ప్రపోజల్స్ అలా ఇట్ హ్యాపెండ్. నా జీవితంలో నాకు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదు. ఫనీ థింగ్. అయితే మళ్ళీ కమింగ్ టు ది క్వశ్చన్స్, ఇప్పుడు మీరు ప్రొడక్షన్ మీకు ఐడియా ఉంది, రైటింగ్ తెలుసు, మీరు అంటే రైటర్ కూడా, యాక్టర్ కూడా. మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఎందుకు? నాకు రీజన్ కావాలి. ఎందుకంటే మీరు ఎందుకు ఆయన ఫేవరెట్ తీసుకున్నారో మా వాళ్ళకి తెలియాలి. ఓకే, ఐ డోంట్ పాయింట్ అవుట్ లైక్ నాకు ఇతను పర్ఫెక్ట్ హీరో, ఫేవరెట్ హీరో అని అతన్ని అనేదని కాదు. బట్ నా అటెన్షన్ నాకు కనెక్ట్ చేసింది కొంచెం నాకు ఉపేంద్ర గారు ఈజ్ మై, అంటే ఈజ్ లైక్ ఐ లైక్ హిమ్. అంటే చాలా నేచురల్ ఉంటాయి, రియలిస్టిక్ ట్రూత్ మాట్లాడతారు. ఏదో ఒక బ్లఫ్ చేసి సినిమా అంటే ఇలాగే చేయాలి, హీరో అంటే ఇలాగే ఉండాలి, ఆ పారామీటర్స్ మొత్తం బ్రేక్అవుట్ చేసేసి ఎలా అయినా ఉండొచ్చు, నిజం చెప్పొచ్చు మనం అని. ఇట్ వాస్ ఇంటరప్షన్ అనుకోకపోతే మీతో కన్వర్జేషన్ చేసిన అంటే లిమిటెడ్ పీపుల్ ని నేను చూసినాను. ఇప్పుడు జెడి చక్రవర్తి గారు అండ్ మన ఆర్జీవి గారు. జెడి చక్రవర్తి గారికి అంతో ఇంతో ఇన్ఫ్లుయెన్స్ మన ఆర్జీవి గారు ఉంటారని నాకు అనిపిస్తుంది ఆయన మాట్లాడుతున్నప్పుడు. అండ్ మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ వాయిస్ గానీ, మీరు చెప్పిన మాటలు గానీ నాకు ఎట్లా అనిపించింది అంటే లైక్ అంటే నాకు ఇట్లా మోడ్ వెళ్ళినప్పుడు నాకు వాళ్ళే గుర్తొచ్చినారు. అండ్ మీరు అన్నట్టు ఉపేంద్ర గారు మీ ఫేవరెట్ యాక్టర్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నాకు కూడా ఆయన ఇష్టం, బికాస్ గాడ్ ఈస్ గ్రేట్. నా ఫేవరెట్ ఏంటంటే గాడ్ ఈస్ గ్రేట్. 1 crore -1. నాకైతే అంటే తెలియని విషయం ఏంటి అంటే జనాలకి, అంటే చెప్పాల్సిన విషయం, ఈ రోజు మనం అనుకుంటున్నాం గానీ ఎంతో ప్రామినియంట్ గా కొత్తగా చేస్తున్నాము, యాక్టర్స్ వస్తున్నాము, కానీ ఉపేంద్ర గారు అవన్నీ ముందే టచ్ చేసేసారు. అండ్ ఇది మనం ఒప్పుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ సార్, యువర్ ఫేవరెట్ డైరెక్టర్, వై? ఫేవరెట్ డైరెక్టర్ ఎక్సెప్ట్ రాజమౌళి గారు. ఫేవరెట్ డైరెక్టర్ వీళ్ళిద్దరు కాకుండా అండ్ ఏఎం సార్ కూడా రాకూడదు. ఓకే, అండ్ మై ఫేవరెట్ ఈజ్ ఆర్జీవి గారు. ఆర్జీవి గారు ఈజ్ లైక్ అన్, ఇప్పుడు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఆడియన్స్ లో క్రియేట్ అయ్యింది, కానీ ఇఫ్ యూ లుక్ ఆఫ్టర్ లైక్ అన్ శివ, క్షణక్షణం అంటే నేను విన్నాను. అండ్ నాకు కూడా పర్సనల్ గా కొంచెం ఐడియా ఉంది. టెక్నీషియన్ అంటారు. yes 100%. వై? బికాస్ ఎందుకంటే అండి, సినిమా మేకింగ్ శివ ముందు ఆ పీరియడ్ లో ఎలా ఉండేదంటే, మాస్టర్ షాట్ తీసుకున్నామా, షోల్డర్ సెక్షన్ షాట్స్ 2 shots తీసేసుకున్నామా, సో ఈ ప్యాటర్న్ ఉండేది, ఒక ఫ్లో ఆఫ్ ప్యాటర్న్, లైక్ ఇట్లనే సినిమా చేయాలి అనే ఒక గ్లోబ్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు. సో ఆఫ్టర్ శివ వచ్చిన తర్వాత మీరు చూసారంటే, శివ హీరో ఎంట్రీ దగ్గర నుంచి మీరు షాట్ చూసారంటే సన్ షాడోలో అదే హీరో నాగార్జున గారి ఫేస్ ఉంటది. సో ఎవ్రీ షాట్ లైక్ అన్ అంబాసిడర్ కార్ స్టార్ట్ అయితే ఆ సైలెన్సర్ లోపలికి వెళ్ళిపోద్ది కెమెరా, ఆ స్మోక్, అంటే ఇట్లాంటి షాట్స్ తెలీదు ముందు ఆడియన్స్, అసలు తెలియదు అప్పుడంతా కూడా ఎలా ఉండేదంటే, ఒక మాస్టర్ షాట్ తీసేసుకోవాలి, క్లోజ్అప్లు తీసుకుంటే షార్ట్ కట్ అయిపోయేది. బట్ వన్స్ ఆర్జీవి గారు వచ్చాక హీ చేంజ్ దిస్ ఆరా, లైక్ మొత్తం చేంజ్ ఓవర్ అయింది అనమాట. సో అండ్ ఆల్సో అదొక్కటనే కాదు, చాలా విషయాల్లో ఆర్జీవి గారివి చాలా షార్ట్స్ కానీ, కంపోజిషన్ కానీ చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు రీసెంట్ గా కొంచెం అది కొంచెం పోయింది లైట్ గా. సో అదర్ దాన్ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కూడా ఆయన మళ్ళీ ఫోకస్ చేశారంటే, అండ్ హోప్ దట్ ఐ బిలీవ్ దట్ ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే, మంచి మూడవుట్లు ఉండి లైఫ్ లో అన్ని కోల్పోయానరా అనుకొని, అంటే
సొసైటీకి దూరంగా బతకాలనుకున్నాడు. ఆయన మాటలు వింటే ఓకే నేను బతికేయచ్చు అనుకుంటాను. నేను నా ఫ్రెండ్స్ నుంచి విన్నాను సార్. అంటే ఇంకో థింగ్, ఇప్పుడు ప్రజెంట్ ఏం రత్నం గారు హరిహర మల్ల చేస్తున్నారు, దాని గురించి ఏదైనా ఒకటి యాక్చువల్లీ ఇట్స్ గోయింగ్ ఆన్ అండి. ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు ఇంకొక 2 months ఆఫ్టర్ ఎలక్షన్స్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు. సో మోస్ట్లీ అది కంప్లీట్ అయిన తర్వాత మనది షూట్ ఉంటుంది. సో ఇట్స్ గెటింగ్ యాజ్ ఇట్స్ ఎ పీరియాడిక్ ఫిల్మ్. ఇట్ టుక్ లైక్ లాస్ట్ ఇప్పుడు ఒక 3-4 years బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది. 3-4 years 3-4 years మోస్ట్లీ 4 years. మరి అంతకు ముందు నుంచి ఏదైనా స్టోరీ డిస్కషన్ ఇవేమి ఉంటాయి కదా? ఉంది, బట్ ద థింగ్ ఏంటంటే యాజ్ దిస్ ఈస్ ఎ పీరియాడిక్ ఫిలిం అండ్ ఆల్సో కళ్యాణ్ గారు కంప్లీట్లీ పాలిటిక్స్ మేనేజ్ చేస్తూ ఇది చేస్తున్నారు. అస్సలు చాలా ఈవెన్ ఐ నీడ్ టు హ్యాట్స్ ఆఫ్ టు ద పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మళ్ళీ ఇక్కడికి షూట్ వచ్చిన తర్వాత యాజ్ దిస్ ఈస్ ఎ పీరియాడిక్ ఫిలిం కంప్లీట్లీ ఆర్నమెంట్ అడ్రస్ అంతా చేసుకొని మళ్ళీ డైలాగ్స్ చెప్పాలి. షూటింగ్ గ్యాప్ లో మళ్ళీ పాలిటిక్స్ చూస్తూ హీస్ వర్కింగ్ లైక్ హెల్ లిటరలీ. So that's the thing. It's getting little bit late and mostly next year వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ నాట్ ఇది మోస్ట్లీ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో కంప్లీట్ అయిపోవచ్చు షూట్ ఐ గెస్. అండ్ అందరికి ఎక్స్పెక్టెడ్, మీరు ఇప్పుడు నేను అడిగేది ఏమడుగుతానో మీకు ఐడియా ఉంటది, బట్ 7G బృందావన్ కాలనీ 2 ఎప్పుడు? సో యాక్చువల్లీ దట్ నేను ఆ మూవీ ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూసినా అంటే when I was 8th class. నేను ఆ మూవీ చూసినప్పుడు లైక్ స్టిల్ నా మైండ్ లో నుంచి పోలే అప్పుడు. అంటే 8th class పిల్లోనికి ఏముంటది దాంట్లో అని అన్నప్పుడు ఏదో సంథింగ్ ఒక డైలాగ్, నాకు ఇవేమి రావు గీత, నాకు ఇవేమి రావు. సో ఇలా డైలాగ్ గానీ ఇది మాత్రం నా మైండ్ లో ఉండేది. నిదానంగా నా ఒక ఇంటర్ డిగ్రీ ఆ టైంలోకి వచ్చిన తర్వాత ఆ మూవీ యొక్క వాల్యూ అర్థమైంది నాకు వాల్యూ అర్థమైంది. నా ఫ్రెండ్స్ చెప్పడము, మళ్ళీ ఇంకోసారి చూసినప్పుడు సమ్వేర్ అందరం కనెక్ట్ అయినాం. లాస్ట్ లో నిజంగా రవికృష్ణ అన్న ఎంత దాని గురించి కష్టపడ్డాడో నాకు తెలియదు కానీ అంటే ఆయన 100% ఇచ్చినాడని అనిపించింది. అండ్ 7G బృందావన్ కాలనీ 2ని మేము అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇదే 100 no doubt 10,000%, not the 100,000, 10,000 you can like already shoot was going on. ఇప్పుడు షూట్ చేస్తున్నారు చెన్నైలో జరుగుతుంది షూట్ కూడా. సో మోస్ట్లీ అది కంప్లీట్ అయ్యాక మీరు ఆన్ స్క్రీన్ చూస్తే యూ విల్ ఫీల్ లైక్ 7G Part 1 ఇంకా తక్కువే ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఫీల్ దట్ లిటరల్లీ. ఈవెన్ లుక్ సేమ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ గారు, ఈవెన్ శంకర్ రాజా గారు మ్యూజిక్. సూపర్. రవి అన్న ఇస్ డూయింగ్ యాస్ ఎ హీరో ఇన్ దట్. అండ్ ఇంకో క్వశ్చన్, రవి అన్న జనరల్ గా చెప్తున్నా, నేను నా ఫాలో అప్ లో చూసుకుంటున్నప్పుడు రవి అన్న తిరుపతికి వచ్చారు. అన్న తిరుపతికి వచ్చి అబ్బాయి మనము హోటల్లో దిగుదాము అని చెప్పి మీకు కాల్ చేస్తే మీరు ఏం చేసినారు? ఇది ఆ కెమెరా వైపు చూసి క్లియర్ గా చెప్పండి, ఎందుకంటే జనాలకు తెలియాలి. అంటే అట్ ద టైమ్ ఐ గెస్ అరౌండ్ దిస్ హ్యాపెన్ బిఫోర్ 1.5 year ఏమో అనుకుంటా. 1.5 year ముందు అంటే హీ వాజ్ లైక్, అంటే మామూలుగా హోటల్స్కి వెళ్తుంటాం కదా, ఇంకా అక్కడికి వెళ్దాం మనం ఇలా వెళ్దాం అంటే అది నువ్వు ఎప్పుడు ఫేస్ చేసేదే కదా. ఎవ్రీ టైమ్ యూస్ టు గో టు హోటల్ అండ్ యూ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కదా. మనం అలా కాదని చెప్పి ఇక్కడ తిరుపతిలో సెంట్రల్ పార్క్ ఉంటుంది. సెంట్రల్ పార్క్ దగ్గర అక్కడ మొత్తం మార్కెట్, అది మొత్తం సెంట్రల్ పార్క్ ముందు మార్కెట్ ఉంటుంది. నైట్ 11 o'clock ఏమో అక్కడ దోశలు ఇడ్లీలు సంథింగ్ చేస్తుంటారు. నేను మా అన్నని తీసుకొని రా మనం వెళ్దాం అక్కడికి ఫస్ట్ అని చెప్పి తీసుకొచ్చి అక్కడ ఫుట్పాత్ మీద కూర్చొని పెట్టి టిఫిన్ అవన్నీ తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఒకవేళ నిజంగా నేను ఆ టైంలో వచ్చి ఈ షూట్ వీడియో నేను ఇంత అప్పుడే ముందు తీసేసి మీరు ఫుట్పాత్ మీద తింటుంటే ఆ వీడియోని ఎవరు చూపిస్తే వీళ్ళు నిజంగా ఇంత పెద్ద పర్సన్సా ఇక్కడ వచ్చి కూర్చొని తింటున్నారా అని. అంటే సంహౌ నాకు ఏమనిపించింది అంటే నాకు మీ సింప్లిసిటీ నచ్చింది. ఐ లవ్ దట్ సింప్లిసిటీ. అండ్ ఇంకొక థింగ్ ఇది మీ అందరికి చెప్పాలి. చాలా పర్సన్స్ ఏమంటారంటే నేను మా అమ్మగారిని ఇష్టపడతాను, మా నాన్నగారిని ఇష్టపడతాను, ఐ లవ్ దెమ్ అని చెప్తాం. ఈ మధ్య ఐ లవ్ యూ అని చెప్పడం కూడా మర్చిపోయాను. నాకు అంటే తెలిసింది మీరు ఇంతవరకు ఎక్కడ చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పాల్సిందే. నాకు తెలిసింది మీరు మీ అమ్మగారి కోసం సపరేట్ గా ఒక తోటని కట్టించారంట, గార్డెన్స్. అవును. లైక్ ఎప్పుడు ఎక్కడున్నా గానీ మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తారు. అవును. మీ ఫ్రీ టైం అక్కడే ఉంటారు ఖచ్చితంగా. అవును.
అని అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇది కొంచెం చెప్పాలి డీటెయిల్ గా, నాకు తెలిసింది కొంచెమే, బట్ నేను ఇది విన్న తర్వాత ఖచ్చితంగా నేను ఇంక్లూడ్ చేయాలి, అడగాలి అని అనుకున్నాను. ఖచ్చితంగా కొంచెం 2 మాటలు చెప్పండి, ఎందుకంటే దీనివల్ల మేము కూడా నేర్చుకోవాలి. యా అండి, అంటే అమ్మ మాది ప్రాపర్ ఇక్కడ వేపనపల్లి నియర్ బై చిత్తూరు డిస్టిక్, పూతలపట్టు మండల్ మాది. సో మమ్మీకి సడన్ గా ట్యూమర్ క్యాన్సర్ అనేది మాకు మమ్మీ చనిపోయారు 10 years బ్యాక్ అనమాట. వెన్ ఐ వాజ్ బీటెక్ సెకండ్ ఇయర్ అమ్మ చనిపోవడం జరిగింది, ఎక్స్పైర్ అయ్యారు. సో చనిపోయాక ఐ వాజ్ లైక్, ఒకటి నేను బాగా నమ్ముతానండి, బ్రతుకున్నప్పుడు మనం ఎంత సంపాదించాము, ఇప్పుడు మీరు బాగా గమనించారంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, సమ్ crores of rupees ఉంటాయి. చనిపోయిన తర్వాత ఈవెన్ చెప్పాలంటే మల్తాడు కూడా పెట్టరు, మల్తాడుని కూడా వాళ్ళు పెట్టరు. ఈవెన్ బ్రతుకున్నప్పుడు చాలా గోల్డ్ వేసుకుంటాం, చనిపోయిన తర్వాత ఒక చైన్ కూడా వేయరు మనకు, పోయేటప్పుడు నూలు పోగు కూడా ఎవ్రీథింగ్ తీసేసుకొని వెళ్ళిపోతుంటారు. మా మమ్మీ నాకు అలా అవ్వకూడదు. మా మమ్మీ బ్రతుకున్నప్పుడు ఎప్పుడు క్రౌడ్ ఆఫ్ చాలా మంది మనుషుల మధ్యలో తిరుగుతూ చాలా సంతోషంగా అమ్మ ఉండేవాళ్ళు. సో సడన్ గా చనిపోయేసరికి నేను తీసుకెళ్లి మమ్మీని ఆడ పెట్టేసి పక్కన ఎవరూ లేకుండా ఇలా ఉండడం కన్నా ఐ ప్లాన్ సంథింగ్ లైక్ ఒక 1/2 acre లో ఒక గార్డెన్ కడదాం మమ్మీకి. అక్కడ చిన్నపిల్లలకి యూ కమ్ ఆన్ విజిట్, అక్కడికి వచ్చి చూస్తే మీరు ఎప్పుడు ఒక 20-30 members ఉంటారు ఆడుకుంటూ. ఖచ్చితంగా. సో మా మమ్మీ ఎప్పుడు మనుషులు మధ్యలో ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఐ ఫెల్ లైక్ తను లోన్లీగా ఫీల్ అవ్వకూడదు, నేను ఒక్కటే వెళ్ళిపోయాను, నా పక్కన ఎవరూ లేరు, ఇండివిజువల్ గా అలా ఉండకుండా పక్కన అమ్మతో పాటు అందరూ ఉండాలి అనే ఇంటెన్షన్. అండ్ షీఈస్ ద ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ నాకున్నది మా అమ్మ ఒక్కటే. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. అలాగా నాకు యాక్చువల్లీ ఎందుకు అంటున్నా అంటే ఎవ్రీ సన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు. లైక్ అంటే నాన్న అంటే ఇష్టం ఉంటది కానీ చెప్పుకోలేం, అబ్బాయిలో గట్టిగా చెప్పుకోలేం, కానీ అమ్మ అంటే వి లవ్ హర్. కరెక్ట్, ఖచ్చితంగా. దే హెల్ప్ us, అంటే వాళ్ళు మనకు ఎంత సహాయం చేస్తారంటే వాళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ తోనే అయిపోతుంది. అంతే కదండి. అవును. ఇప్పుడు మీరు సరే, నేను వాల్యుయేషన్ చెప్పట్లేదు కానీ, బట్ మీరు చేసింది ఆవిడకి ఎంత నచ్చుతో తెలియదు కానీ మీరు చేయడానికి వచ్చే ఆలోచన చేసినారా, షీ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. సో థ్యాంక్ యూ. అండ్ లైఫ్ లాంగ్ మీరు మీ అమ్మగారిని ఇలానే చూసుకుంటారు, అది నమ్మకం నాకుంది. అండ్ ఎప్పుడు ఆవిడ మీతోనే ఉంటది, ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీ సక్సెస్ లో ఆవిడ ఖచ్చితంగా పార్ట్ అవుతుంది. షూర్లీ అండి, షూర్లీ. అండ్ మై మామ్ యూస్ టు సే మీ, కళ్యాణ్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, లైక్ అమ్మకి కమింగ్ టు మై థింగ్స్ అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ద సిలబస్ అనుకోండి, ఐ వాంట్ లెట్ యు నో, చెప్పాలి అనిపించి చెప్తున్నాను, డోంట్ థింక్ ఇన్ ఎ రాంగ్ వే. ఏంటంటే పెద్దనాన్న వాళ్ళు ఈ థింగ్స్ అంతా పక్కన పెడితే, బ్యాక్గ్రౌండ్ థింగ్స్ అంతా పక్కన పెడితే, మై మామ్ షీ యూస్ టు ఫీల్ లైక్ మా అమ్మకి ఎప్పుడన్నా సరే నా కొడుకు మంచి హీరో అవ్వాలి, మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఇట్లాంటి డ్రీమ్ అమ్మకి. ఐ స్టిల్ రిమెంబర్ కళ్యాణ్ గారు, ఐ వాజ్ స్టడీయింగ్ 10th class ఇన్ కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్, తిరుపతిలో మాది. డిబిఆర్, ఇక్కడ డిబిఆర్ సమ్ థియేటర్ ఉంది ఇక్కడ. డిబిఆర్ కాదు, డిఆర్ మహల్. అప్పుడు అక్కడ మగధీర సినిమా వచ్చింది. మగధీర సినిమా, మేము ఆ సినిమాలో హీరో రామ్ చరణ్ గారు ఇట్లా బైక్ లో పైకి లేసినప్పుడు సిల్వర్ కలర్ లెటర్స్ వస్తాయి, రామ్ చరణ్. ఐ నో దట్. ఇప్పుడు చెప్తాను. నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంటే గోడ పైన ఫొటోస్ ఉంటే చూస్తున్నా, ఒక్క గెటప్ ఫోటో మాత్రం అట్లానే స్టక్ అయింది. మగధీర గెటప్ మీరు వేసుకొని చేశారు. This is the reason behind of that. Okay. That was something like crazy ఆ టైంలో. అమ్మ రామ్ చరణ్ అని పడుతుంది, సిల్వర్ కలర్ లెటర్స్. రామ్ చరణ్ ఇలా పడినప్పుడు మా అమ్మ నా చెయ్యి ఇలా పట్టుకొని, అరే నేను చనిపోయే లోపల ఒక్కసారి నేను అలా చూడాలరా నేను అని చెప్పారనమాట. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ ఫీల్ లైక్, కళ్యాణ్ గారు, అమ్మ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయలేదా, బ్రతుకున్నప్పుడు నేను చేసుంటే బాగుండేమో, తను చూసేదేమో. దిస్ హర్ట్స్ మీ. మీరు అంటే నేను తప్పుగా అనుకోకండి, బట్ మీరు బ్యాక్గ్రౌండ్ వాడుకొని పోయి ఉంటే మీకు ఇంకా ఈజీ అయిపోయేది, ఇంకా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. బట్ దట్ మీరు ఇంకా లైక్ రైటర్ గా, డైరెక్టర్ గా వెళ్తున్నారు. అండ్ పర్ఫెక్షన్ కోసం, అంటే నేను చూసి చెప్తున్నాను, అండ్ మీరు సజెషన్ అనుకుంటారో లేదంటే, పర్ఫెక్షన్ కోసం టుక్ అంటే మచ్ టైం, అంటే ఇది ఇయర్ కాలేదా, ఇంకో ఇయర్ పట్టినా పర్లేదు, నాకు మంచిగా రావాలి అని. మీకు అనిపించలేదా ఎప్పుడు, అంటే నేను టైం వెళ్ళిపోతుంది, నా చుట్టూ ఉన్న వాళ్ళు పరిగెడుతున్నారు, నేను ఒక్క నాగిపోయానని? అలా ఎప్పుడు లేదు కళ్యాణ్ గారు. ఐ ఫీల్ లైక్ ఏంటంటే మనం స్క్రాచ్ నుంచి వస్తే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి.
ఇప్పుడు ఫర్ జస్ట్ ఇమాజిన్ జస్ట్ అనుకోండి, ఇప్పుడు నాకు సమ్ ఎక్స్ బడి ఒక ఆరా లాగా సమ్ ఎక్స్ బడి ఎవరైనా వచ్చి అబ్బాయి నేను నీకు ఛాన్స్ ఇస్తాను, నువ్వు వచ్చేసి సినిమా చేయంటే అది నాకు చాలా గోల్డెన్ స్పూన్ లాగా అవుతుంది, ఈజీగా నేను రీచ్ అయిపోతాను. తర్వాత నేను అక్కడి నుంచి కొంచెం కింద పడినా దాన్ని నేను ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు. ఓకే, దాన్ని ఎలా నేను ఫేస్ అవ్వాలి, ఎలా దాన్ని నేను సాల్వ్ చేయాలి, అవేవి నాకు తెలియదు. నవ్ ఐ యామ్ జీరో. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు మీరు అన్నారు సింపుల్గా ఉంటారు, సింపుల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే మనం అందరం కూడా ఎవ్రీబడి, మనం ఈవెన్ మమ్మీ కడుపులో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరు ఆర్నమెంట్స్తో రారు, గోల్డ్ చైన్స్ మంచి వీటితో రామ్, నూడుగా చిన్న బేబీ లాగా మనం వస్తాం బయటకు. మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనం గ్రో అయ్యేటప్పుడు వీ ఫీల్ లైక్ అరే మనకి ఆర్నమెంట్స్ ఉండాలి, జ్యువెలరీ ఉండాలి, అంటే లగ్జరియస్ కార్ ఉండాలి, ఇవన్నీ అనుకుంటాం. సో ఐ ఫీల్ లైక్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన థింగ్ బసవతారకం. మమ్మీని మేము ట్రీట్మెంట్ బసవతారకం హాస్పిటల్, బాలకృష్ణ గారి బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు దేర్ లైక్ చిన్న పిల్లలు, ఒక 2nd, 3rd క్లాస్ పిల్లలు ఉండేవాళ్ళు. సో ఒక పాప ఆడుకుంటూ ఉండేది నాతో రెగ్యులర్గా వచ్చి, అంటే టైం పాస్ లైక్ బయట కూర్చొని ఉంటే ఆడుతూ ఉండేది. 2 days తర్వాత ఆ అమ్మాయి కనిపించలేదు నాకు. అసలు ఏమైందో పాప అని చెప్పాలి అడిగితే తను చనిపోయారంట పాప. సో ఐ ఫెల్ లైక్ నేను అక్కడ చూస్తే చిన్న పిల్లలు 2nd class, 5th class పిల్లలు కూడా దేర్ విత్ క్యాన్సర్ టక్మని చనిపోవడం ఇలా జరుగుతుంది. వన్స్ నేను విజిట్ చేసినప్పుడు చూసాను, చాలా ఘోరంగా ఉంటుంది, చాలా ఇట్స్ లైక్ చాలా. ఆ టైంలో ఐ ఫెల్ లైక్ అరే లైఫ్ అనేది మనకు వి కాంట్ ప్రెడిక్ట్. లైక్ ఇప్పుడు ఒక సోప్ తీసుకుంటే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 2 years లో ఇది ఎక్స్పైర్ అవుతుంది. ఒక కూల్ డ్రింక్ తీసుకుంటే సమ్ ఎక్స్పైరీ డేట్, మనిషికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు ఇక్కడ. సో వాట్స్ ద నెసెసిటీ ఆఫ్ అరే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేనేదో పెద్ద సూపర్, నా దగ్గర కారు ఉంది. నీ దగ్గర కారు ఉంటే ఎవరికి అవసరం? నీ దగ్గర బైక్ ఉంటే ఎవరు, నీ దగ్గర ఒక 100 crores ఉంటే ఎవరికి అవసరం ఈ రోజుల్లో? ఐ గెస్ ఈరోజు ప్రతి ఒక్కడు కూడా వాడికి ఉన్న దాంట్లో వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను దాన్ని చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. మీరు చూసారంటే బయట దోశలు పోస్తూ ఉంటారు రౌండ్ బండి పెట్టుకొని, మీరు ఒకసారి వాళ్ళ ఫేస్లో చూడండి, వాళ్ళు ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వరు, కొంచెం కూడా సాడ్నెస్ ఉండదు. హ్యాపీగా వాళ్ళ వైఫ్ దోశలు పోస్తుంటుంది, భర్త ఐ మీన్ లైక్ ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు, చాలా సంతోషం. ఆ సంతోషం 100 కోట్లు ఉండే వాడి దగ్గర కూడా ఉండదు. అది నేను కల్లారా నేను చూశాను. సో దట్స్ సో సింప్లిసిటీ డజంట్ మ్యాటర్. లైక్ లైఫ్ గురించి తెలిసిన వాడు సింపుల్గా ఉంటాడు, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. జీవితం గురించి తెలిసిన వాడు. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ సింపుల్, బట్ ద థింగ్ నార్మల్గా ఉండాలి, ఏదో మనకు ఉందని మనం చూపించుకోవడం రాంగ్ కదా అనేది. ఫన్నీ క్వశ్చన్ అనుకోండి, లేదంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనుకోండి, లేదంటే సీరియస్ క్వశ్చన్ అనుకోండి, నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. ద బెస్ట్ లైన్ అంటే ఒక పికప్ లైన్ లాగా మీ నాన్నగారికి కానీ పెద్దనాన్నగారికి కానీ డబ్బులు కావాలంటే చెప్పే లైన్ ఏంటి? డబ్బులు కావాలంటే వాళ్ళకి నిజాయితీగా చెప్తే చాలండి, వాళ్ళు ఇచ్చేస్తారు. నేను మా నాన్నగారిని డబ్బులు అడగాలంటే ఎలా అడుగుతానంటే, డోర్ దగ్గర నిలబడి నాన్న అంటాను. ఏమంటాడు అంటే, నాకు కొంచెం పైసలు కావాలి, డబ్బులు కావాలి అంటే, పైసలు అన్న అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాయి, డబ్బులు కావాలన్నా కొంచెం అంటే ఎంత అంటాడు, 1000 ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే ఆయన అడగాలంటే ఒక భయం. అవును, అదే అంతే. అదే ఇప్పుడు సపోజ్ అదే అమ్మ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, నాకు 2000 కావాలమ్మా, లేదా 5000 కావాలి, నాకు ఇంత అమౌంట్ కావాలని చెప్తాం. నాన్న దగ్గరికి పోయేసరికి ఇలా వచ్చింది, ఇలా వెళ్ళిపోద్ది. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నాకు అంటే నాన్న నాకు ఫస్ట్ నుంచి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. లైక్ హీ సపోర్ట్స్ మీ. ఈవెన్ ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు చూసారు కదా, హీ బి వెరీ ఫ్రెండ్లీ, ఈజ్ వెరీ కూల్. సో నాకు ఆ థింగ్ అయితే రాలేదు ఎప్పుడు. నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఒక 1000 rupees ఇవ్వు ఇలా అంతా కూడా లేదండి. డబ్బులు ఎక్కడైనా ఒక దగ్గర పెడతారు, అది నాన్న నాకు చూపిస్తారు, ఇదిగో ఇక్కడ డబ్బులు ఉన్నాయి ఇది అనేసి. హీ నోస్ మీ, అంటే తను చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలుసు, నా గురించి తెలుసు. వీడు అవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాడు, అవసరం దానికే ఖర్చు పెడతాడు, ఇలా ఆయనకి నా మీద చాలా క్రిస్టల్ క్లియర్ కళ్యాణ్ గారు. సో దట్స్ హౌ నాకు ఆ పికప్ లైన్ అనేది నాకు ఎక్కడ. సరే, మీ నాన్నగారికి పికప్ లైన్ వాడలేదు, మరి కాలేజీలో అమ్మాయిలకి? కాలేజ్లో కూడా భయం అండి లోపల. అంటే నేను ఎలా అంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒకలాగా, కళ్యాణ్ గారు నీకు నిజం చెప్పాలంటే నాకు క్లోజ్గా ఉండే వాళ్ళకి బాగా తెలుసు. నాకు గర్ల్స్ అంటే సంభవ్ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్, యాజ్ వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కాలేజ్ డేస్లో ఎలా ఉండేదంటే దానికంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండేవి. అరే నేను ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తుంది, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రిగ్గర్ ఎలా వెళ్తుందో, సో నేను చేయకూడదు అంటే ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు నేనే ఇలా అనుకునేవాడిని. ఓకే ఇది రాంగ్, ఇది చేయకూడదు, మనం ఇది చేయకూడదు, ఇలా వెళ్ళకూడదు. ఇది అంటే కనెక్టింగ్ క్వశ్చన్.
చాలా మంది నిజంగా ఇట్లనే అంటారు. లైక్ నేను వెల్ బ్యాక్గ్రౌండెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, లేదంటే మా నాన్న ఇది, మా అమ్మగారు ఇది, నేను ఈ తప్పు చేసినానంటే నేను ఇక్కడ ఇది తప్పు విషయంలో కాదు, నేను ఇక్కడ కూర్చొని కాఫీ తాగకూడదు, ఇక్కడ కూర్చొని టీ తాగకూడదు, ఇక్కడ కూర్చొని వీళ్ళతో తిరగకూడదు. చాలా బౌండరీస్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ పక్కన ఉన్న పర్సన్, నేను కాలేజ్ లో లెక్చరర్ చదువుతున్నప్పుడు నేను కొంచెం సెలబ్రిటీ టైప్ లో ఒక ఫ్రెండ్ ఉంటుండే. వాడు నాతో ఉన్నంత క్లోజ్ గా ఇంకొకరితో ఉండకపోతుండే. ఏమిరా ఏమైంది అని నేను అడిగితే, లేదురా మా నాన్నగారు చెప్పినారు, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకు, ఎవరితో పడితే వాళ్ళతో తిరక్కు. సో అట్లా మీకేమన్నా అలాంటిది ఏది లేదు. బట్ ఎప్పుడు లేదు నాకు. ఎలా అంటే మా కాలేజ్ డేస్ ఓపెన్లీ సేయింగ్, దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయి చూస్తారా, ఈ అమ్మాయి బాగుంది అనిపిస్తుంది తప్ప, ఆ అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందో అంటే టు సే ద ఫ్యాక్ట్ నాకు తెలియని ఒక చిన్న షివరింగ్, చిన్న భయం అనమాట. ఎట్లా మనం ఎలా మాట్లాడాలి వాళ్ళతో. లైక్ నాకైతే కొంచెం భయం ఉంటది, బట్ మా నాన్న కొడతాడని భయంతో అయిపోతాడే. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారో నాకు తెలీదు. లైక్ ఏ రోజైనా సరే మీ పెద్దనాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆ సినిమా చూడండి బాగుంది, ఒకసారి దాన్ని చూసి ఇంకో సినిమా మనం చేయొచ్చు, లేదా నాకు నచ్చింది, ఇవి పాయింట్స్ బాగున్నాయని ఎప్పుడైనా కన్వర్సేషన్ జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెద్దనాన్న దగ్గర కన్వర్సేషన్ ర్యాప్ ఎట్లుంటది అసలు? నాకు అది మీకు చెప్పాను కదా, ఇస్ లైక్ ఈస్ వెరీ గుడ్ పర్సన్ యాజ్ యూ నో. ఆయన చాలా సపోర్టివ్ ఉంటారు, మంచిగా మాట్లాడతారు, ఈస్ ఫైన్ ఎవ్రీథింగ్. బట్ ద థింగ్, మేము పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి పెద్దనాన్న నువ్వు ఈ సినిమా చూడు అని చెప్పే ముందు ఒక తెలియని భయం ఏంటంటే, ఆల్రెడీ పెద్దనాన్న సూపర్ డూపర్ హిట్స్ చేశారు, సూపర్ బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ సినిమా చూడు అంటే నాకు తెలియదా ఇవన్నీ అని సంథింగ్ ఇలాంటిది ఏదైనా అంటారేమో ఒక భయం. అంటే మనం ఎప్పుడు అడగలేదు, అంటే చెప్పలేదు కూడా. ఓకే, యూస్ టు బి వెరీ సైలెంట్. అంతే, వచ్చారంటే యూస్ టు బి అలర్ట్ అనమాట. అంటే ఒక సైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ అన్న, నేను, మా రవి అన్న, మేము వి బోత్ ఆర్ లైక్ అండ్ వెరీ వి బి లైక్ అండ్ వెరీ క్యాజువల్, సరదాగా. అంటే బ్రదర్స్ కన్నా ఎనిమీస్ లా, అంటే ఫైటర్స్ అన్న టామ్ అండ్ జెర్రీ లాగా మాట్లాడుకుంటూ వి యూస్ టు బి లైక్ దట్. పెద్దనాన్న వస్తే వి బి వెరీ సైలెంట్. లైక్ ఆయన ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా, వి బి లైక్ వెరీ సైలెంట్ అలా అనమాట. రెఫరెన్స్ అయితే నేను ఎప్పుడు పెద్దనాన్నకి మీరు ఈ సినిమా చూడండి పెద్దనాన్న అది బాగుంది, నాకంటే ముందు సెన్సస్ రిపోర్ట్ పెద్దనాన్నకి వెళ్ళిపోతుంటది. ఓహో, అండ్ హూ యామ్ ఐ, నేను ఒక చాలా చిన్న స్టేజ్ కదా, పెద్దనాన్నకి ఇమ్మీడియట్ గా ఏ సినిమా బాగుంది, రిపోర్ట్ ఏంటి అన్ని కూడా ఫస్ట్ పెద్దనాన్నకి తెలుస్తాయి కదా, అల్టిమేట్లీ తెలుస్తాయి. సో దట్స్ హౌ. ఇవ్వాల్సిన అవసరం అయితే రాలేదు ఎప్పుడు. కమింగ్ టు ది మెయిన్ థింగ్, మీ ఇన్స్పిరేషన్ ఏంటి? లైక్ చిన్నప్పటి నుంచి అవ్వచ్చు, లేదంటే రీసెంట్ గా మీ కాలేజ్ టైమ్స్ లో అవ్వచ్చు, ఆర్ ఎల్స్ రీసెంట్ గా 3 days బ్యాక్ అయినా అవ్వండి, 2 days బ్యాక్ అయినా, మీ ఇన్స్పిరేషన్ పాయింట్ ఏంటి? ఇన్స్పిరేషన్ పాయింట్ అని కాదు, నేను చిన్నప్పుడు ఒక్కటి చూసా. ఏంటంటే ఒక బర్డ్ ఉంటుంది, నాట్ లైక్ ఎవ్రీ బర్డ్ నువ్వు చూసారంటే దాని నెస్ట్ అదే బిల్డ్ చేసుకుంటుంది ప్రాపర్ గా. ఇంత బర్డ్ ఉంటుంది, చాలా చిన్న బర్డ్, ఇంత చిన్న బర్డ్ ఇంత పెద్ద నెస్ట్ ని బిల్డ్ చేస్తుంది వితౌట్ నో సపోర్ట్. దానికి ఎవరు సపోర్ట్ ఉండరు, ఏముండరు. అదే వెళ్ళి ఒక్కొక్క గడ్డి ఎక్కడెక్కడ ఉంటుందో ఎండిపోయిన గడ్డిని, ఆకులు తీసుకొని వచ్చి అల్లుతుంది అది. అంటే ఆ బర్డ్ సివిల్ ఇంజనీరింగ్ కాదు, అది సివిల్ ఇంజనీరింగ్ చదవలేదు, దానికి అసలు ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమీ తెలియని బర్డ్, చూడ్డానికి చాలా చిన్నగా ఉన్న బర్డ్, అంత పెద్ద నెస్ట్ ని అంత పర్ఫెక్ట్ గా ఇట్లా కింద నుంచి పైకి వెళ్ళాలి, ఇక్కడ ఎగ్స్ లే చేయాలి, ఇక్కడ నుంచి పిల్లలు, ఇలా ఇంత క్లియర్ గా అది కట్టడం నేను చూసా మా విలేజ్ లో ప్రాపర్ గా. సో అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఐ వాజ్ మెంటలీ ఫిక్స్డ్ అనమాట. అంత చిన్న బర్డ్, మాటలు రాని బర్డ్, అసలు ఏమీ తెలియని ఒక బర్డ్ సెల్ఫ్ గా అది అంత బిల్డ్ చేసేటప్పుడు, మనం ఇంత ఒక 6 feet హైట్ ఉన్నాం, వీ హ్యావ్ క్యాపబుల్ టు డూ ఎనీథింగ్. అప్పుడు మనం పక్కన వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? పక్కన వాళ్ళు ఎవరో వచ్చి నాకు కెరియర్ ఇస్తారు, పక్కన వాళ్ళు ఎవరో వచ్చి నాకు లైఫ్ ఇస్తారు అని నేను ఎందుకు అనుకోవాలి? లెట్ మీ ఫేస్ ద స్ట్రగుల్స్ వాట్ ఎవర్ ఐ గెట్. లైక్ అది ఎలాంటి స్ట్రగుల్ అయినా కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్ అయినా కావచ్చు, ఏ కాన్సిక్వెన్సెస్ అయినా కావచ్చు, కానీ అది మనం సెల్ఫ్గా మనమే కింద పడినా పైన పడినా, ఎడమిన్ల కింద పైన ఎక్కడైనా సరే నువ్వు బిల్డ్ చేసుకున్నావు అంటే గ్రో అవుతావు అనేది నేను స్ట్రాంగ్గా బాగా, అదొకటి నాకు ఇట్స్ నాట్ ఎన్ ఇన్స్పిరేషనల్ థింగ్. నేను అది చూసినప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఒక పెద్ద డౌట్ లాగా ఉండిపోయింది. ఐ ఫీల్ లైక్ అంత చిన్న బర్డ్ అంత చేసినప్పుడు మనిషి ఇంకెంత చేయాలి? ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే
ఉన్నారు కొంతమంది లైక్ నాకు ఓన్లీ అబ్బాయిల పేరు చెప్పండి, అమ్మాయిల పేరు వద్దు. అలా అని కాదు, ఉన్నారు అంటే కొంతమంది ఉన్నారు సెలెక్టెడ్, దే ఆర్ డూయింగ్ సమ్ వర్క్స్, ప్రాజెక్ట్స్ ఏదో చేస్తున్నారు. మోరోవర్ నాకున్న ఒక 1 or 2 బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అంటే పార్ట్ ఆఫ్ ద సినిమా అనేసరికి ఏంటంటే వెరీ సెలెక్టెడ్, వెరీ కొంచెం సెలెక్టెడ్ ఫ్రెండ్స్ అనమాట. నా క్లాస్మేట్ ఒక ఫ్రెండ్, ఐ హర్డ్ దాట్. నేను దాన్ని చెప్పాలని చెప్తున్నా. ఒక ఫ్రెండ్ మీరు చాలా ఇష్టపడి తెచ్చుకున్నారు, ఆయన మిమ్మల్ని లాస్ట్ కి మోసం చేసి పోయినాడని. ఇది నాకు వేరే వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గర ఉన్న పర్సన్ ఒక ఆయన చెప్పారు. అంటే ఇది అడగద్దని చెప్పారు ఆయన, బట్ నేను అడుగుతున్నా. సారీ. ఆయన ఎందుకు అడగద్దన్నారంటే మీరు మళ్ళీ ఫీల్ అవుతారని అన్నారు. బట్ నేను ఏమనుకోని అడుగుతున్నాను, చెప్పండి. చెప్పండి. అప్పుడు మై ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ అండి. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, నీ బెస్ట్ ఫ్రెండ్ అనగానే నాకు ఒకసారిగా క్లియర్ అయిపోయింది నా మైండ్ మొత్తం. ఎందుకంటే నాకు తనే గుర్తొచ్చాడు అనమాట. కాలేజ్ ఫ్రెండ్, ఎక్స్ నేమ్ ఆడొక పేరు అవకడు, హిస్ ఫ్రమ్ కడప యాక్చువల్లీ. మేము ఇక్కడ బీటెక్ ఇంటర్ ఇక్కడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో చేసాం. సో ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎలా అంటే, ఎవరైనా ఇఫ్ ఎనీబడి సపోర్ట్స్ మీ, నేను వాడికి రిటర్న్ ఇవ్వాలి, తనకి నేను ఇంకేదైనా హెల్ప్ చేయాలి అనే థాట్ నాకు ఎక్కువ. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళు నన్ను మంచిగా ట్రీట్ చేశారు, దే ఆర్ వెరీ పువర్. సో ఐ వాస్ లైక్ ఓకే, అరే నేను ఏ కాలేజ్లో చదివితే నేను నా కాలేజ్లో జాయిన్ చేస్తాను రా, నిన్ను మనం చదువుదాం రా ఇద్దరు, నేను ఫీజు కడతాను ఇట్లా చెప్పాను. ఈజ్ ఆల్సో లైక్ ఫైన్ రా, ఓకే అనుకున్నాం. ఇక్కడ ఇంటర్ అయిపోయింది, బీటెక్ హైదరాబాద్ సెయింట్ మేరీస్. సో నాకు సీట్ వచ్చింది, వీడికి సీట్ రాలేదు. ఇంకా నాన్నని వెళ్ళి అడిగాను, నాన్న ఇట్లా అడిగి నేను ఫీజు కడతాను అన్నాను. అంటే అంత ఫీజులు కట్టాలా, నేను తిరుపతిలో సమ్ కాలేజ్ ఎక్కడ ఒక దగ్గర జాయిన్ చేస్తాను తన్ని. అంటే లేదు, నేను కమిట్మెంట్ ఇచ్చాను కదా, తను నేను చదివే కాలేజ్లో చదివిస్తానని చెప్పి అని అలా. దట్స్ హౌ హీ కేమ్ టు మీ అనమాట. ఇప్పుడు నాకు టాస్క్ ఏంటంటే, నేను తనకి ఫీజు కట్టాలి, సమ్ ల్యాక్స్ ఆఫ్ 1.5 to 2 lakh ఫీజు కట్టాలి, ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నేను చూసుకోవాలి. సో ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ, ఇంకా నేను డాడీని డబ్బులు అడగాలి అంటే నాన్న నాకు ఇస్తారు మినిమం అమౌంట్ ఆఫ్ ద థింగ్, బట్ ఐ కాంట్ ఆస్క్ హిమ్ లైక్ నాకు అప్పటికే ఏంటంటే, నాకు ఒక చిన్నది, నాకేంటి నాన్నలాగే నేను హైట్ ఉన్నా, అంటే నేను కూడా పెద్ద గ్రోనప్ అయిపోయి. ప్రతిసారి మనం ఏమడుగుతాం, నాన్నని వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి అని ఇలా అడగలేము కదా. ఐ ఫీల్ సరే ఎలా అయినా సరే వీడి ఫీజు కట్టాలి అనే థాట్. సో అట్ దట్ టైమ్ ఐ డిడ్ మెనీ థింగ్స్ లైక్, మీకు నిజం చెప్పాలంటే ఓన్లీ వాడికి ఇచ్చిన మాట కోసం, ఇంకా అంతకుమించి ఏం లేదు. అంటే ఓపెన్లీ సేయింగ్ లైక్, అరే నేను ట్రై చేశాను రా, నా వల్ల అవ్వలేదు అంటే అయిపోయింది. బట్ నేను అక్కడ తనకి మాట ఇచ్చాను కదా, ఖచ్చితంగా చెయ్యాలి మనం అనుకొని ఐ యూస్ టు టీచ్. లైక్ నాకు 3:30కి నాకు అయిపోద్ది కాలేజ్ అయిపోయిన తర్వాత నేను 5 o'clockకి వెళ్ళి, నేను మా అపార్ట్మెంట్స్ పక్కన ఉన్న కొన్ని ఫ్యూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటిల్లో వెళ్ళి నేను డాన్స్ క్లాసెస్ చెప్పేవాడిని. నేను వెళ్ళి మంచిగా వాళ్ళకి డాన్స్ క్లాసులు చెప్పేవాడిని. నాకు స్టిల్ రిమెంబర్, నాకు ఒక అపార్ట్మెంట్లో 8K శాలరీ వచ్చేది, ఇంకొక అపార్ట్మెంట్లో అరౌండ్ ఒక 10K వరకు, 18-19K నాకు శాలరీ వచ్చేది. మీకు అంటే అబ్బాయి కోసం, వీడి కోసం, మా ఫ్రెండ్ అని నమ్మాను కదా వాడిని, ఆ ఫ్రెండ్ కోసం ఐ యూస్ టు లైక్, అడిగి ఫీజు కడుతున్నాను, నాకు రోజు 3 o'clock కాలేజ్ అయిపోవడం, రావడం, బ్యాగులు తీసుకెళ్ళడం, మా నాన్న ఫోన్ చేస్తారు ఎక్కడున్నారా అని చెప్తే, నాన్న రూమ్లో ఉన్నాను చదువుకుంటున్నా, ఇలా చెప్పేవాడిని. ఇది చెప్పేవాడిని కాదు, ఎందుకంటే వాడికి కట్టాలి అనే ఇంటెన్షన్. అట్ ద ఎండ్ పాయింట్ ఒకసారి వచ్చేసరికి ఇట్ వాస్ గాన్ లైక్ దిస్, ఒక 1-2 years వరకు పాస్ అయిపోయిన తర్వాత వీడు ఒకసారి సడన్గా ఎక్స్క్యూజ్ మీ, అండ్ మా మమ్మీ అర్జెంటుగా రమ్మని చెప్పారు రా కడపకి, నేను వెళ్ళాలి అని చెప్పాను. ఇట్స్ ఫైన్ సార్, వెళ్ళేసి రాను. ఇంటికి వెళ్ళాడు. ఆఫ్టర్ ఒక 5-6 days తర్వాత వచ్చాడు ఇంటికి, ఐ మీన్ లైక్ రూమ్కి. వచ్చిన తర్వాత వాడు స్నానానికి వెళ్ళాడు, అప్పుడు కాల్ వచ్చింది వాళ్ళ మమ్మీ. ఐ నో హర్, నాకు తెలుసు కదా. కాల్ పిక్ చేసి ఎలా ఉన్నారు ఆంటీ అనేసి అని చెప్తే, బాగున్నాడు, నిరంజన్ ఎలా ఉన్నాడు, టైంకి తింటున్నాడా అనేసి అని చెప్పి, ఏంటంటే ఆడు ఇప్పుడే కదా వచ్చాడు ఇంటి అంటే, ఆడు రాలేదు ఇంటికి అన్నారు. అదేంటి అది, వాడు ఇప్పుడే కదా వచ్చాడు, ఊరు నుంచి ఇప్పుడే కదా వచ్చాడు, అదేంటి రాలేదన్నారు ఏంటి అని చెప్పి, ఆంటీ వాడు ఇప్పుడే వచ్చాడు అన్నాడు అండి, కడపకి వెళ్ళాడు. దట్ సో దొరికాడు. సో తర్వాత ఏంటి, వాళ్ళ మమ్మీ చెప్పారు, అబ్బాయి అదే నువ్వు ఫ్రెండ్ కోసం నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాడి కోసం నువ్వు అంతలా కేర్ తీసుకుంటున్నావు, నువ్వు చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నావు నాకు చెప్పాడు, నా దగ్గర ఉన్న గోల్డ్ పెట్టి 1 lakh తెచ్చి నేను పంపించాను, నీకు అది అందినయా అని చెప్పి అడిగారు. అందినయ్య అంటే అప్పుడు మనకెలా ఉంటుంది కళ్యాణ్ గారు, ఐ వాస్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అస్సలు మనకు తెలియదు. అరే నాకేం అర్థం కాలేదు. ఒకసారి ఆంటీ మీరు ఆగండి, నేను కాసేపు వాష్రూమ్లో ఉన్నాడు, వచ్చాక నేను మాట్లాడతాను అని చెప్పి నేను డిస్కనెక్ట్ చేసి ఉంటే ఆడు వచ్చాడు,
పేరు వస్తుంది, సారీ. సో బయటకు వచ్చాక అరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అనేసి అంటే మమ్మీ దగ్గరికి వెళ్ళొచ్చా, మీ మమ్మీకి కాల్ చేశారా నాకు, నేను మాట్లాడాను, ₹1,00,000 డబ్బులు తీసుకున్నావు అంట కదా అని చెప్పేసి అంటే సైలెంట్ ఉన్నాడు వాడు. సైలెంట్ ఉంటే అప్పుడు నాకు నిజం రివీల్ అయింది ఏంటంటే తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయిని తీసుకొని వీళ్ళ మమ్మీ దగ్గర ₹1,00,000 తీసుకొని వీడు గోవాకి వెళ్ళిపోయాడు. నా ఫ్రెండ్స్ కూడా ఇట్లానే ఉంటారు. వీడు గోవాకి వెళ్ళాడు, గోవాకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టేసి వీడు రిటర్న్ వచ్చాడు ఇప్పుడు ఇక్కడ. నా బాధ ఏంటంటే ఆడు గోవాకి వెళ్ళాడు మోసం చేశాడనే బాధగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే కూడా ఎక్కువ బాధ ఏంటంటే అరే నేను నీ కోసం ఇంత కష్టపడి డాన్స్ క్లాసెస్ చెప్తూ ఆ డబ్బులు తీసుకొని నీ ఖర్చులకి వాడికి బట్టలు కొనిపెడుతూ నేను ఇంత చేస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు గోవాకి వెళ్ళి వచ్చేసావేంట్రా నువ్వు అని చెప్పి నాకు చాలా బాధ. అంటే అల్టిమేట్ అంతే కదా, ఇంకా నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అరే బెటర్ నువ్వు వెళ్ళిపోరా నువ్వు నాకు సింక్ అవ్వు అంటే ఆడు ఈ స్టార్టెడ్ క్రయింగ్, ఇంకా ఫుల్ ఏడుపు. నాకు అప్పటికే అరే వద్దురా నువ్వేమనుకోకు, నేనేమి అదే కదా నేనేమి తిట్టలేదు నేనేమి అనలేదు కదరా బెటర్. దట్స్ హౌ నాకు ఫ్రెండ్, నువ్వు ఇండస్ట్రీ నాకు ఫ్రెండ్ అనే ఓడి గుర్తొస్తే ఫస్ట్ ఈ అబ్బాయి గుర్తొస్తాడు అనమాట. అప్పటి నుంచి నాకు కొంచెం భయం, అంటే మాటలు నమ్మాలంటే భయం వేస్తుంది, ఎప్పుడు ఎలా మారిపోతారో మనుషులు భయం వేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ లైక్ అబౌట్ ద ఫ్రెండ్షిప్. ఫైనల్లీ లాస్ట్ సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. లైక్ ఏం రత్నం సారు మీరు రవికృష్ణ అన్న ఒక సినిమా చేయాల్సి వస్తే ట్రయో మొత్తం అంతా ఆయన ప్రొడ్యూసరే, సో మీరు యాక్టర్స్ గా చేయాల్సి వస్తే ఎలాంటి స్టోరీ లైన్ ఎంచుకుంటారు? ఫైనల్ స్టోరీ లైన్ ఐ ఫీల్ లైక్ నాకు ఖుషి లాంటి మూవీస్, పవన్ కళ్యాణ్ గారి ఖుషి లాంటి మూవీ, ఫీల్ గుడ్ ఉండాలి మంచిగా, ఇప్పటికే ఐ లవ్ దట్ యాక్చువల్లీ. ఖుషి లాంటి మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ మంచిగా. అండ్ దిస్ ఈస్ బెస్ట్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ. అభయ్ గారు ఛాన్స్ దొరికిందంటే ఇంకో ఎపిసోడ్ తో షూర్లీ ఫర్ షూర్ ఖచ్చితంగా నాకు ఇవ్వాలి. అండ్ ఈసారి ఎపిసోడ్ నేను ఎట్లా ప్లాన్ చేసుకుంటానంటే అసలు మీ డార్క్ మౌంట్ బయట తీసుకొచ్చుకుంటా. షూర్లీ ఓకేనా? నేను ఏదైతే మీ రీసెర్చ్ చూసుకుంటానో నేను అది మొత్తం తీసుకొచ్చుకుంటా. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ యువర్ ఛానల్ అండ్ ఆల్సో యువర్ టీమ్ ఎవ్రీబడి. యువర్ లైక్ వెరీ, అంటే మీరు ఇప్పుడు కూడా మీరు ఇక్కడికి చాలా కష్టపడి మీన్ లైక్ జర్నీ చేసి వచ్చి యూఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ యాక్చువల్లీ. సో ఐ హోప్ మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఐ వాస్ ప్రేయింగ్ టు మై మామ్. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ మొగసరా. ఆల్ ద బెస్ట్.